మొదటగా అందరికీ వందనాలమ్మా. అందరు తెలిసిన వాళ్ళే. నా భాగ్యం ఏంటంటే మరొకసారి తొందరలో మీ మధ్యకు రావడం, ఆ దేవుడు పంపిన విధానం. నిజంగానే ఒక విషయం ఏంటంటే 10 రోజుల నుండి ఈ ఎండ, సెక, గాలి అసలు నేను కూడా తట్టుకోలేకపోయాను. ఒళ్ళంతా అసలు మంటలు మడినట్టుగా అయిపోయింది. ప్రభా ఏం చేస్తావో, నేను వెళ్ళనా, వెళ్ళలేనేమో ప్రభా, ఇట్లుంది ఎండ అని ప్రార్థన చేసుకుంటానే ఉండ మనసులో. అయినా కూడా ఇది దేవుని కార్యం. 4 మాటలైనా సహోదరుల మధ్య మరి ధ్యానం చేసుకోవడానికి నీ కృప అనుగ్రహించని మనసులో బాగా అనుకుంటూ ఉండేదాన్ని. పగలు పడుకునేదాన్ని, రాత్రి కూడా పెందలకడ పడుకునేదాన్ని. తట్టుకోలేకపోతున్నానని అనిపించింది నాకు. మేము ఉండేది అపార్ట్మెంట్లోనే, మా పైన కూడా ఉన్నాయి, అయినా కూడా తట్టుకోలేకపోయాం. ఇలాగే ఉంటుందేమో అనుకున్న. ప్రభు కనికరంతో, ఆయన మహాదయతోటి వాతావరణాన్ని మార్చారు. సెకంది గాలిలో ఇప్పుడు కూడా ఉంది. అయినప్పటికీ వర్షాన్ని దడపగా ఇస్తా కొంచెం చల్లదనం ఇచ్చాడు తేరుకోవటానికి. అందుకు ఆయనకు మొదటగా స్తోత్రం చెబుతున్నాను. మనం వాక్య పరిచర్యలోకి వెళ్దాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయుడివైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రేమామయుడివి, మా మంచి దేవుడివి, మా దేవాతి దేవుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తవు, సర్వరక్షకుడివి నాయన. నీ పాదములకు వందనాలు. నీ రక్షణ లేకపోతే, నీ విమోచన లేకపోతే మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. నీ కృపతోటి ప్రభ మమ్మల్ని రక్షించి, నీ నామములో మమ్మల్ని ప్రభ నీ ప్రియబిడ్డలుగా చేసి, నీ మాటలు మేము ధ్యానించుకోవటానికి ఈ సమయం ఇచ్చినందుకు మీకు వందనాలు. నిలబడ్డా నేనైతే నా ప్రభ ఏమంత యోగ్యత కలిగిన దాన్నే కాదు. మీరు లేకపోతే నా కంఠంలో, నా నాలుకలో, నా గొంతులో నేనేం మాట్లాడలేను ప్రభ. అలాంటి పరిస్థితులు మావి. కానీ మీరున్నారని నమ్ముతున్నాను. మేము మాట్లాడుకునే మాటలు మాకును, వచ్చిన బిడ్డలకి, నాకును ప్రయోజనకరంగాను, ఉత్తేజకరంగాను, ఆత్మీయంగాను, ఆత్మపూర్వకంగాను ఉండటుకునే కృప దయచేయండి. మేము విని వెళ్ళిపోయేవారింగా గాక మమ్మల్ని మేము సరిచేసుకునే కృపలో ముందుకు సాగుటకు మీ దయను పాలించమని బ్రతిమాలుకుంటూ, మాటలు వ్యర్థమైపోకుండా మంచి విత్తనాలు వలె ఫలించుటకుని కృప దయచేయమని మా ప్రియ ప్రభు అయిన యేసయ్య పేరట ప్రార్థన చేసి వినయమై వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఒకటవ సమూయేలు అమ్మ చదువుతారా? ముందుగా 1వ సమూయేలు 1వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. మనకి చరిత్ర తెలుస్తుంది.
చాలమ్మా, చాలు చాలు, థ్యాంక్ యూ. ఇంత ఎక్కువగా ఎందుకు చదువుకున్నాము అంటే, అసలు హన్నాను గురించి ముందు మనం మాట్లాడుకునే ముందు హన్నా పరిస్థితి ఏంటి, హన్నా ఉన్నప్పుడు లోకంలో జరుగుతున్న సంగతి ఏంటి, ఇశ్రాయేలు పరిస్థితులు ఏంటి, ఎలా ఉన్నది అక్కడ, ఆ పరిస్థితుల్లో హన్నా బ్రతుకుతుంది. హన్నా ఒక్కతే కాదు, హన్నా పెద్ద భార్య, ఆమెకు ఇంకొక రెండో భార్య కూడా ఉంది వాళ్ళ భర్తకి, పెనిన్న. నేను క్లుప్తంగా చెబుతున్నాను, అమ్మాయి చదివిన దానిలోని మీకు అర్థమైపోయింది. ఈ విషయాలు మీరు ఎన్నోసార్లు వినుంటారు, ఎన్నోసార్లు దైవజనులు మాట్లాడుతూ ఉండగా వింటారు, రోజు బైబిల్ చదువుకుంటూ ఉంటారు, ధ్యానిస్తూ ఉంటారు. ఈ తెలియని విషయాలు ఏం కాదు. అన్నీ హన్నాను గురించి చెప్పండి అనగల ప్రార్థన పర్రాలని చెప్తాం. చక్కగా ప్రార్థన చేసి కుమారుణ్ణి దేవుని దగ్గర నుంచి పొందింది అని చెప్తాం. హన్నా ప్రార్థన చాలా గొప్పది. హన్నా ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే, ఎంత పట్టుదలంటే, పాత నిబంధనలో ఈమె హన్నా. పాత నిబంధనలో ఉన్న హన్నా, మిరియాము, మరి మోషే లాంటి గొప్ప గొప్ప వాళ్ళ ప్రార్థనలతో పాటు ప్రార్థన చేసిన తల్లి ఈమె. ఇంకా ఉన్నారు దెబోరా. ఈ ప్రార్థనలతో పాటు ప్రార్థన చేసినటువంటి తల్లి హన్నా. ఏం తీసిపోదు వాళ్ళకి. క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఎలిజబెత్తు, మరియా ప్రవచనపూర్వకంగా ఎలా ప్రార్థన చేశారో, ఈమె ఎలా ప్రార్థన చేసిందో ముందు చూద్దాం కొంచెం మనం. ప్రవచనాత్మకంగా ప్రార్థన చేసింది ఈమె. నేనైతే ఇంతకుముందు హన్నాను గురించి మాట్లాడేటప్పుడు ఈమె యొక్క ప్రార్థనా శక్తిని గురించి, ఈమె యొక్క ఆత్మ, ఆమెలో ఉన్నటువంటి ఉద్రేకాన్ని గురించి, ఉజ్జీవాన్ని గురించి మాట్లాడేదాన్ని. ఈరోజు అయితే ప్రభు బయలుపరచబడిన సంగతుల్లో హన్నా ప్రవచించే ప్రవక్త. ఇది నిజమా? నిజమే. హన్నాను గురించి మాట్లాడుకోవాలంటే చాలా సంగతులు ఉన్నాయి, కానీ మనం కొంచెమే మాట్లాడుకుందాం. హన్నా ప్రార్థన చేసినప్పుడు ఆమె నోట్లో వచ్చి నుంచి పెద్ద పెద్దగా అరవలేదు. ఆమె ఏటేటా శిలోహు ప్రార్థనా మందిరానికి భర్త, తన సవతి అయిన పెనిన్న బిడ్డలతో పాటు వచ్చేది. వచ్చి అందరూ యజ్ఞంలాగా చేసి వధించి బలిచ్చి వాళ్ళు కృతజ్ఞతగా తిరిగి వెళ్ళేటప్పుడు కొన్ని పాళ్ళు వాళ్ళందరికి ఇచ్చి ఆయన 2 పాళ్ళు ఇచ్చేవాడు ఈమెకి. ఎందుకు? పిల్లలు లేరు ఈమెకి, అంత గౌరవించేవాడు ఎల్కానా, ఈమె యొక్క భర్త. అలా ఆమె ఇంటికి వెళ్ళినాక ఏడ్చేదనమాట. ఎందుకు? ఎన్ని చేస్తే ఏముంది, నాకు పిల్లలు లేరు కదా, పిల్లలు లేనటువంటి సంతానం లేనటువంటి దాన్ని కదా, నాకేముంది కాబట్టి అని చెప్పి ఏడ్చేది ఆమె. అప్పుడు ఆయన ఏమనేవాడు, చాలా మంచి భర్త అనుకోవాలి మనం, చాలా ప్రేమించిన భర్త అనుకోవాలా, తృణీకరించి తిరస్కరించినటువంటి వాడు కాదు. నీకెందుకు పిల్లలు లేకపోతే నేను లేనా అనేవాడు. నేను పిల్లలు లాంటి వాడిని కదా, నీకు గొప్పవాడిని కదా, నేనున్నాను కదా, ధైర్యంగా ఉండాలి నువ్వు, నీకు లేకపోతే అట్లా ఓదారుస్తా వచ్చేవాడు. కాకపోతే ఆయన ఏం పిల్లల్ని ఇవ్వలేడు కదా, దేవుడు మాత్రమే ఇవ్వగలడు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, ఆయన మాత్రమే ఇవ్వగలడు. అందుకని ఆయన అలా ఓదారుస్తూ వచ్చేవాడు. పెనిన్నా మాత్రము ఈమె మీద చాలా గర్వంగా ఉండేదన్నమాట. ఎందుకంటే నాకు బిడ్డలు కలిగారు, ఆమె గొడ్రాలు అన్నట్టుగా ఉండేది ఆమె. ఈ పరిస్థితుల్లో హన్నా జీవితం ఎట్లుంటుందో ఆలోచించండి ఒకసారి. హన్నా ఎంత మదన పడతా ఉంటుందో ఆలోచించండి. హన్నా ఎంత దుఃఖాక్రాంతులు అయి ఉంటుందో, క్రాంతురాలు అయి ఉంటుందో ఆలోచించండి. మనం అలాంటి వాళ్ళమే కదా. మనం కూడా ఒక సమస్య వచ్చినప్పుడు, మన ఇంట్లో పిల్లల సమస్యే కాదు, ఏదైనా ఒక సమస్య మనకి రావాల్సిన సమస్య కాకపోయినా వచ్చినప్పుడు మనం అసలు అన్నీ వదిలిపెట్టి దుఃఖంతో, నీరసంతో ఒకలాగా అయిపోతాం మనం. ఆ పరిస్థితులను తట్టుకోలేక పోతాం. కానీ ఏటాటా హన్నా మందిరానికి వెళ్తానే ఉంది. ఏటాటా వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోదా హన్నా? మనం దీన్ని ధ్యానించాలంటే ఇలాగే ఆలోచన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోదా? తప్పకుండా చేసుకొని ఉంటుంది. ఏమని అనుకుని ఉంటుంది, ప్రభా నా సవతికి అయితే పిల్లలు ఉన్నారు, నాకు అసలు లేరు కదా, నైనా నువ్వు నాకు ఒక బిడ్డను దయచేయ్యా అని ప్రార్థన చేసుకోకుండా ఎందుకు ఉంటుంది ఆమె? తప్పకుండా చేసుకుంటా ఉంటుంది. ఎటువంటి ప్రార్థన ఆమె చేసిందో మనం ఎరగం, కానీ ఆమె ప్రార్థన వింటానే ఉన్నాడు దేవుడు. సమాధానం లేదు. మరి ఆమెకి ఏమనిపిస్తుంది? తప్పకుండా అట్లాగే అనిపిస్తుంది. నిరుత్సాహమే ఎక్కువైపోద్ది. దేవుడిని అడుగుతున్నా కూడా ఏమీ కలగట్లేదు, ఏమీ సమాధానం రావట్లేదనే ఆమె దుఃఖం ఎక్కువైపోయి ఉంటుంది. అయితే ఈమె ఇప్పుడు వచ్చింది, మళ్ళీ శిలోహు ప్రార్థనా మందిరానికి వచ్చింది. వచ్చి ఆమె తన మనోవేదనంతా వెళ్ళగక్కుకుంటుంది ప్రభు దగ్గర. 14, 15 వచనాలు చదవండి అమ్మా. 14 చదవండి ముందు.
చాలు, అది చాలు. ఏమంది ఆయనతోటి, ఆయన చిన్నగా ఈమె కళ్ళు మూసుకొని మాట్లాడుతుంటే పెదాలు ఇట్లా కదిలిస్తూ ఉంటే ఆయన ఏమనుకున్నాడంటే ద్రాక్షారసం దాగింది కాబోలు, ఆ మత్తు పదార్థాన్ని దాగి ఆమె మత్తురాలు అయిపోయింది కాబోలని, ఎంతసేపు నువ్వు అట్ట మత్తురాలుగా ఉంటావు, ఏంటి అసలు నీ సంగతి, ఎంతసేపు నుంచి అట్ట అక్కడ కూర్చొని ఉంటావు నువ్వు అని గద్దించినట్టుగా మాట్లాడాడు వచ్చి యాజకుడు. అప్పుడు ఆమె ఏమనింది, నా ఏలినవాడా, నేనేం మద్యం ముట్టుకోలేదు, నేనే తప్పు చేయలేదు, కానీ నా మనోదుఖాన్ని ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుంటున్నా, నా దుఃఖాన్ని ఆయన చూసేటట్టుగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నా. ఈ మాట ముందు వచనాల్లో మనం వినలేదు. ఆమె వచ్చింది ఏటాట బలి అర్పించిన తర్వాత ప్రార్థన చేసుకునే ఉంటుంది, వెళ్ళిపోయినట్టుగానే చూస్తున్నాం మనం. ఇప్పుడు ఆమె చేస్తున్న పని ఏంటి, మనోదుఖంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామే. తన యొక్క దుఃఖాన్నంతా ఇంకా ఎవ్వరు చూడకుండా ఎవ్వరు వినకుండా ప్రభుకు ఒక్కడికే వినిపిస్తుంటున్నామే. అది ఎంత విషయమో ఆలోచన చేయండి మన మనసుల్లోకి. మనం ఒక సమస్య వచ్చినప్పుడు ఒకళ్ళ దగ్గరికి పరిగెత్తడం కాదు, మన మనోదుఖంతో ప్రభు పాదాల దగ్గర ఆయన సన్నిధిలో మనం కన్నీటితోటి ఒప్పుకోవలసిన వారమై ఉన్నాం, చెప్పుకోవలసిన వారమై ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తన మనోదుఖాన్ని నేను చెప్పుకుంటున్నాను అయ్యా అంది. 15వ వచనం చదువమ్మా. అక్కడే 15. చాలమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు 2 మాటలు వచ్చినాయి మనకి. మనోదుఖంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంది అన్న. రెండో మాట ఏం చెప్పింది, ఆత్మను కుమ్మరించుకుంటున్నాను అంది. ఈ మాట భలే ఇష్టం నాకు, ఎందుకంటే సంవత్సరాల నుంచి రక్షించబడ్డాక మరి ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తానే ఉన్నాం. మనం కూడా మనోదుఖంతో ప్రార్థన చేస్తుంటామేమో, ఒకవేళ ఆమె ముందు మాట ప్రకారంగా ఈమె ఆత్మను కుమ్మరిస్తున్నానని చెప్పిన మాట మనం గుడిమే చేసుకొని ఆత్మను కుమ్మరించి మనం ఎందరం ప్రార్థన చేస్తున్నాం. ఆత్మను కుమ్మరించటం అంటే ఆషామాషైన విషయం కాదు. మనోదుఖం అంటే మనకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి, వేదనను బట్టి, ఒక అశుభాన్ని బట్టి ఏడుస్తా ప్రార్థన చేస్తాం, అది వేరు. మనోదుఖం అది. హృదయాన్ని కుమ్మరించటం అంటే అసలు ఆత్మను కుమ్మరించింది ఆమె, కుమ్మరించింది. అందుకనే పత్రికల్లో రాస్తా పౌలు అంటాడు, నీళ్ల వలె నీ ఆత్మను కుమ్మరించాలని. ప్రకాశించే వారిగా మనం మన యొక్క ఆత్మతోటి మనం ఏకంగా ఒకటిగా అయిపోయిన చేసిన ప్రార్థననే హృదయం కుమ్మరించటం అంటారు. హన్నా చేసిన ప్రార్థన చిన్నది కాదు. తను దేవుని దగ్గర నుంచి ఒక వరాన్ని పొందటానికి ఆమె తన మనోదుఖంతోనే కాక కుమ్మరించిన ఆత్మతోటి ఆయన పాద సన్నిధిలో ఏడుస్తా విలపించుకుంటా ఆయన పాద సన్నిధిలో మొరపెట్టుకుంటుంది. ఆమె ఏం ప్రార్థన చేస్తుందో యాజకుడు కూడా అర్థం కాల. అందుకే వచ్చన్నాడు, ఏంటి నువ్వు గొనుగుతున్నావు, ఏంది మత్రాలో ఉండవని. ఆయనకి తెలియలేదు ఆ విషయాన్ని. అయితే ఆమె విప్పి అప్పుడు చెప్పింది, నా ఏలినవాడా, నేను ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నానయ్యా, నా లోపం ఇది, నాకు రావాల్సింది ఇది, ఆయన అడుగుతున్నానయ్యా, నా దుఃఖం అంతా ఆయనకే చెప్పుకుంటున్నానయ్యా, నేను అందుకేనయ్యా నా హృదయాన్ని కుమ్మరించానయ్యా అని ఏడుస్తా చెప్పింది ఆయనకి. అప్పుడు ఆయన గ్రహించిన వాడయ్యా అన్నాడు, నీ కోరిక ఏంటో సిద్ధిస్తుంది, తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడమ్మా, నువ్వు వెళ్ళు అన్నాడు. వెళ్ళిపోయినటువంటి హన్న ఆయన దగ్గర, యాజకుడి దగ్గర కూడా వరం తీసుకున్నట్టుగానే తీసుకుంది. దేవునికి తన హృదయాన్ని కుమ్మరించానని ఆమెకు అర్థమైపోయింది. దేవుడు నా మొర విన్నాడనే విశ్వాసంతో బయలుదేరి వెళ్ళిపోయింది ఆమె ఏమనుకొని ఉంటుంది? ఆత్మను కుమ్మరించిన వ్యక్తి ఏమనుకుంటాడు చెప్పండి? నా మనవిని దేవుడు విన్నాడు, నాకు తప్పకుండా దయచేస్తాడు. ఈ విశ్వాసం ఎక్కడి నుండి వస్తుందంటే మన ఆత్మ దేవుడి దగ్గర కుమ్మరించినప్పుడు వస్తుంది. ఎందుకు మనకి కొన్ని విషయాలు జరగవు, ఎందుకు జరుగుతాయి? ఒక్కొక్క విషయం జరగాల్సింది కూడా జరగదు, ఎందుకు ఆపేస్తూ ఉంటాడు? దేవుడు ఆపేశాడా? మన లోపమా ఏంటి? దీనికి సమాధానం మరి ఎప్పుడైనా మనం మనోదుఖంతో లేక హృదయాన్ని కుమ్మరించే ప్రార్థన చేసామా? ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఒక మాట చెబుతున్నాను. వాక్యం చదవండి అనగానే అందరం తల వంచుకొని చదువుతాం, ప్రార్థన చెయ్యండి అనగానే అందరం తల వంచుకుంటాం.
ఆమెను చెప్పిందాకా తల ఎత్తం, కళ్ళు మూసుకుంటాం. నువ్వు చదివిన వాక్య ప్రకారంగా, నువ్వు తల వంచినటువంటి ప్రార్థన ప్రకారంగా నువ్వు జీవించంటే ఏమి సమాధానం ఉండదు. వాక్యం చదవమంటే తలంచుతాం, ప్రార్థన చేసుకోమంటే తలంచుతాం, ఇవన్నీ కూడా మేము జరిగిస్తామని చెప్పి అన్నట్టుగానే తలంచుతాం. ఆ వచ్చిన ఆయన ఎవరో, ఆ వచ్చిన ఆమె ఎవరో, మన ఇంటికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు మనం ఎంత మౌనంగా ఉండి, మనమెంత విధేయులంగా ఉండి ఆ ప్రార్థనలో పాల్గొంటాము. తర్వాత అది అంతవరకే. ఏం చదివారో, ఏం చెప్పారో దాని ప్రకారంగా నడుచుకుందామని ఒక్కళ్ళకు కూడా మనకున్నది. నీకే కాదు, అందరి విషయం చెబుతున్నా నేను, నీకే కాదు, మన అందరి విషయాన్ని పరిశీలించుకుందాము ఈ వాక్యం ద్వారా. మనోదుఖం ఉందా మనకి? హృదయాన్ని కుమ్మరించే పరిస్థితి ఉందా మనకి? మామూలుగా వచ్చి ప్రార్థనకు వచ్చి వాక్యం ఏం చెబుతున్నారో విని వెళ్ళిపోతాం. అందుకే యాకోబు పత్రికలో యాకోబు ఒక మాట అంటాడు, అద్దము వలె నిన్ను నువ్వు చూసుకోమన్నాడు. అద్దంలో నేను దాన్ని తీసి చూపించట్లేదు, రెఫరెన్స్ మీకు. ఇప్పుడు అద్దం వల్ల చూసుకోమనగలనే ఉదయం లేవగానే మొహం కడుక్కోబోయే ముందు అద్దం చూసుకొని ఎక్కడ ఏముందో, ఎక్కడ పుసి ఉందో, ఎక్కడ మలినం ఉందో చూసుకొని వెళ్ళి ముందు మొహం కడుక్కుంటాం, నీళ్లు పోసుకొని శుభ్రం చేసుకొని కడుక్కొని వచ్చి టవల్ తీసుకొని తుడుచుకొని తిరిగి మనం పళ్ళు దొంకున్న తర్వాత మన పనుల్లోకి మనం పోతాం. అంటే అద్దం చూసుకుందే మనకి మన ముఖం ఎట్టుందో మనకు తెలియదు, కాళ్ళు చేతులు ఎలా ఉన్నాయో తెలుస్తాయి కళ్ళతోడు చూస్తున్నాం కాబట్టి. ముఖం సంగతి ఏంటి? కళ్ళు ఇక్కడే ఉన్నాయి కదా, ఎలా తెలుస్తుంది? తెలీదు. అద్దం చూసుకొనే మనల్ని మనం పరిశీలించుకొని శుభ్రం చేసుకుంటాం, అవును కదా? అద్దమే వాక్యం. వాక్యం చదవండి అన్నంగా తలంచుకొని గబగబా వాక్యం చదువుతున్నాం. వాక్యం ప్రకారంగా జీవించండి అంటే తల నాటి ఇటు కూడా తిప్పట్లేదు. వాక్యం ప్రకారంగా జీవించాలంటే బయట ఎవరైపోతాం దేవుడికి. దేవుడు మనల్ని పట్టుకున్నట్టు అయిపోద్ది ఆ క్షణంలో. ఏం చెబుతాడో అది విని మనం చేయాల్సి వస్తాం. అది వాక్యానుసారం అంటే. స్పందన లేకుండా వాక్యం ఎన్నిసార్లు విన్నా మన హృదయాలు ఎలాగే ఉంటాయి. కుమ్మరింపగలిగిన ఆత్మతోటి మన హృదయాలు ఉండాలంటే ఈరోజు కుమ్మరించాలి అనే వాక్యం విన్నామే, ఈరోజు మనోదుఖంతో ఉండాలనే వాక్యం విన్నామే, మరి దీని ప్రకారంగా మనం కూడా ఉండాలి కదా అని ఆలోచిస్తే ఇటు కానీ తిప్పకుండా తల ఉండవు. అలాంటి యొక్క రోజుల్లో మనం ఉన్నాం, అలాంటి యొక్క మనుషుల్లో మనం ఉన్నాం, అలాంటి యొక్క తలంపుల్లో మనం ఉన్నాం. ఎవరికి ఒకళ్ళే పరిశీలించుకుంటే ఈ పరిస్థితి మనకు అర్థమైపోద్ది. అన్నాలాంటి ప్రార్థన మనం చేస్తున్నామా? కుమ్మరింపు ప్రార్థన మనం చేస్తున్నామా? మనోదుఖంతో కూడిన ప్రార్థన మనం చేస్తున్నామా? నా జీవితంలో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ చిన్నదే, అది చాలా జరిగినాయి అట్లా నా జీవితంలో. కానీ ఒక్కటి మాత్రమే చెప్తా, నాకు ఒక పరిస్థితి అనుకూలంగా లేదు, చాలా దుఃఖంగా ఉంది మనసులో. ఈ పరిస్థితి నుంచి ఎవరు దీన్ని సాల్వ్ చేస్తారు, ఎట్లా జరుగుతుంది అని మనోదుఖంతో అన్నాను నేను బాగా. నేను వెంటనే ఆఫీస్ నుండి వచ్చి ఆ బ్యాగ్ అక్కడ పడేసి నేను ఎక్కడ పోయానంటే నా గదిలోకి ప్రార్థనా స్థలానికి వెళ్ళి మొక్కరించి ప్రార్థన చేశా. ప్రభా, ఆదరణకర్తను పంపవా, నా దుఃఖాన్ని నువ్వు ఎరుగుదువు కదా, నా దుఃఖాన్ని తీసివేయవా, నేను నీతో సరిగా ఉన్న దాన్నైతే నా మాటలు వింటావయ్యా, నీ కృపను నాకు అనుగ్రహించు, ఈ క్షణానే మాట్లాడు, నాతోటి మాట్లాడు ప్రభా, మాట్లాడు. అసలు కృంగిపోయి నా యొక్క హృదయాన్ని పగలగొట్టుకున్నా అక్కడ. అయితే దేవుడు కనికరమైన దర్శనం, కలగాదు, వచ్చి నాకు కనపట్టలేదు, ఇట్లా ఎతుకులాడుతూ ఉంటే దేనికోసం మనకు దొరుకుద్దు చూడు, అలా ఉంది నా పరిస్థితి. ఎతుకులాడుతా ఆయన స్పర్శే నాకు తగిలింది. ఆయన స్పర్శలో నేను పడుకొని, ఆయన మీద నేను పడుకొని నా ప్రభు నాకున్నాడు ఆనుకున్నాను. నాకు ఇంకా పర్వాలేదు, నాకు సమస్య తీరిపోయినట్టే అని విశ్వసించాను నేను. ఆ క్షణమే ఆయన చేశాడు అనుకున్నాను, నేను చెయ్యలేదు కానీ చేశాడు అనుకున్నాను నేను. అనుకొని వెళ్ళి మొహం కడుక్కొని వచ్చా బయటికి. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటో చెప్పేదా, మా సేవకుడు ప్రసాద్ అన్న వచ్చి వాకిట్లో నిలబడి ఉన్నాడు. నమ్మండి, ఇది నిలబడి ఉంటే అసలు నేను ఏం చేయాలో తెలియక ఆడబడేసి వెళ్ళి అసలు ఆయన చేతులు పట్టుకొని ఏడ్చేసా పెద్దగా. ఏనమ్మా ఏం జరిగిందంటే, నేను ఎవరిని పంపిస్తావు ప్రభు అని ఏడ్చాను. అన్నా, మీరు వచ్చారు, యాజకుడుగా మీరు వచ్చారు నా దగ్గరికి, దేవుడు పంపితేనే వచ్చారు మీరు అన్న. ఆయన ఆశ్చర్యంతో ఒక మాట అన్నాడు, ఆత్మపూర్ణమైన దేవుడు నేను ఎలా అంగీకరించాడో నన్ను అలాగే అంగీకరించాడు. ఉదయం అయినప్పటి నుంచి దానియేలుని పిలిచి, అరే బండి తీరా, ముందు అక్క దగ్గరికి వెళ్ళాలా,
బడిదీరా రాజ్యం ఒక్క దగ్గరికి పోవాలి. ఇదేంది నాన్న, నాకు స్కూల్కి టైం అవుతుంటే నువ్వు ఇప్పుడు దీమంటావు. అరే నువ్వు రావద్దు, ఆ ఇంటి దాకా తీసుకెళ్ళి వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపో, నేను తర్వాత ఎలాగో అలా కలుస్తాను, నేను తొందరగా వెళ్ళిపోవాలా అన్నానమ్మా. వాడు కూడా విసుకున్నాడు. అతను వాడు తీసుకొచ్చి బండి మీద తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టాడు. నన్ను బయటకు ఎందుకు వచ్చానో ఎందుకు అన్నానో నాకు అర్థం కాల. కానీ నేను ఒకటి చెప్తా, నీతో మాట్లాడిన సత్యవంతుడైన ఆత్మావేశుడైన దేవుడే నాతో కూడా మాట్లాడాడు. నువ్వు త్వరగా వెళ్ళు అని ఒక దైవజనుడిని ప్రేరేపించి పంపాడంటే దేవుడు మన ప్రార్థన అంగీకరించాడని మనం తెలుసుకోవాలి. ఆయన వచ్చినాక ఒక గంట కూర్చొని మాట్లాడి ఆయన చేసినాక ప్రార్థన చేసినాక నెమ్మది పడిందా. నేను ఎలా ఉంటుందో చూడండి పరిస్థితి ఎలాగుంది. మన ఆత్మను కుమ్మరిస్తే, మన మనోదుఖాన్ని ఆయన ముందు చెప్పుకుంటే తీరని సమస్య తీరుద్ది. ఈ ఇంట్లో సమస్యలా, భర్త ద్వారా సమస్యలా, బిడ్డల ద్వారా సమస్యలా, లేదు అంటానికి ఎవ్వరికి లేదు, ఉన్నాయి. ఇన్ని సమస్యల్ని మనం పెట్టుకొని మనోదుఖం లేకుండా హృదయం పొంగిపోయే విధంగా కుమ్మరించకుండా ప్రార్థన చేయకుండా ఎలా జీవిస్తున్నాం మనం, ఎలా జీవించగలుగుతున్నాం మనం? దేవుడు ఈరోజు నేర్పిన పాఠం అదే. కుమ్మరించే ప్రార్థన నువ్వు చేస్తున్నావా లేదా? నువ్వు యవనస్త్రాలు అయినా, మధ్య వయస్కురాలు అయినా, పెద్దదానివైనా, ఎవరైనా ప్రభు దగ్గర మన హృదయాన్ని కుమ్మరించి ఆ ప్రార్థన మనం చేయగలుగుతున్నావా? అబ్బా ఆయన స్వస్థత చేస్తున్నాడంట, ఆయన ప్రార్థన దేవుడు వింటున్నాడంట, ఎందుకు పరిగెత్తాం? నీ ప్రార్థన వినడా? నీవు ఆ స్థితిలో లేవు. ఆయన రోజుకు 10 సార్లు ప్రార్థన చేసుకుంటున్నాడు. పని లేకుండానే ఉండవచ్చు, సేవకుడు కావచ్చు. నువ్వు 3 సార్లు కూడా ప్రార్థన చేసుకోలేవా? నువ్వు ఒక్కసారే కుమ్మరించి చేసుకుంటే, ఒక్కసారే నీ హృదయాన్ని కుమ్మరించి ప్రభు సన్నిధిలో చేస్తే అది యోగ్యకరంగా, శ్రేష్టకరంగా, ఆయనకు అంగీకారంగా వింటాడు. ఆ ప్రార్థన మనం చేయకుండా ఎక్కడికో పోయి ఎక్కడో సాధించుకొని ఎవరి దగ్గర తెచ్చుకుందాం అనుకోవడం చాలా తప్పు. దేవుడు మన కోసం దిగి వచ్చాడు కదా. మనము పాపత్వము, నీచులు, దౌర్భాగ్యులమైన మన జీవితాలని మార్చటానికి, ఆయన రక్షణ మనకు దయచేయటానికి పరలోకం నుంచి దిగివచ్చి దీనుడయి తగ్గించుకొని వీధుల్లో ఏడవబడి ఉమ్మివేయబడ్డవాడై రక్తసిక్తమైన దేహంతో యెరూషలేము వీధుల్లో ఏడవబడి మరణం ఎందుకు పొందాడో, ఎందుకు నమ్ముకున్నాం మనం? ఎందుకు నమ్ముకున్నాం మనం యేసు ప్రభువుని రక్షకుడుగా? మనం పొందాల్సిన శ్రమలు ఆయన పొందాడు కనుక, మన పొందాల్సిన అవమానం ఆయన పొందాడు కనుక, మనకు రావాల్సిన శ్రమలన్నీ, దుఃఖమంతా, బాధ అంతా, అవమానం అంతా ఆయన జీవితంలో ఆయన పొంది, నువ్వు ఉండి బిడ్డట, నువ్వు ఉండు, నీకు ఇవన్నీ రాకూడదు. నువ్వు స్వరంతో కీర్తించు నన్ను, నువ్వు సంతోష గానంతో విత్తనాలు విత్తు, నువ్వు కృపతోటి నన్ను గురించి నువ్వు ఇతరులకు చెప్పు, ఉన్నటువంటి సత్యాన్ని వివరించు, రక్షణ భాగ్యం నీకు ఇవ్వడానికే నేను వచ్చాను, నువ్వు ఉండు బిడ్డ అక్కడని మనల్ని అక్కడ ఆపి ఆయన తన యొక్క నెరవేర్పు కలిగినటువంటి సంగతిని నెరవేర్చి వెళ్ళిపోయాడు. అంత శ్రమ పొందిన దేవుడు, ఒకసారి మీకు ఒక విషయాన్ని కూడా నేను మనం వచ్చినప్పుడు అని చెప్పాను, లేదు గుర్తులేదు, నాకు ఇష్టమైనటువంటి పాటలు కొన్ని నేను ఒక్కదాన్నే కూర్చొని పాడుకుంటూ ఉంటా. ముసగోవై చెయ్యో గృద్ధి ముందు కొనేటినా విసుగు పడవేమీనా విధి తీర్చితివి రాజా. పాడండి పల్లవి. కలుషము హరింప నీతివానా కొరకై. మీకు ఎలాగుందో ఈ వచనం నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఆ వచనం పాడతా ఏడుస్తా నేను. మనల్ని సృష్టించిన సర్వ సృష్టికర్తవా, అద్వితీయ కుమారుడు, యెహోవా రూపంలో నుంచి తన రొమ్ము నుంచి తీయబడిన కుమారుడు మానవ రీతిగా ఇక్కడ జన్మించి మరియ గర్భంలో మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి బలిగా ఇచ్చి తన ప్రాణం పోగొట్టుకుంటే అంత సులభంగా ఉందా రక్షణ? అలాంటి రక్షణ ఇచ్చిన దేవుణ్ణి హృదయం కుమ్మరించి ప్రార్థన చేయలేవా? ఆయన్ని స్తుతించలేవా? ఆయన్ని ఘనపరచలేవా? పరిశీలించుకుందాం మన హృదయాల్ని. ఆయన రక్షణ సువార్త లేనిదే వాక్యం చెప్పలేం మనం. ఎందుకంటే ఆయన రక్షణ ఇవ్వకపోతే, ఆయన యొక్క
ఆజ్ఞల్లో లేక ఆయన ఇచ్చినటువంటి వాక్యంలో మనం జీవించకపోతే ఈ మాటలు కూడా మాట్లాడే యోగ్యత మనకు లేదు. వింటున్న యవనస్తులారా, మీ జీవితాలు కడిగాడు అంటే ఆయనకి జీవితాంతం రుణపడి ఉండాలి. రక్షకుడైన యేసు తను రక్షించడమే కాదు, పాపులు నీచులు దౌర్భాగ్యులమైన మనం దేనికి అర్హులం కానంటే మనల్ని తీసుకెళ్ళి ఒక బంగారపు వస్తువు, ఒక కమ్మ కొనుక్కోవటానికే మన దగ్గర డబ్బులు లేవు. అలాంటి దేవుడు మనల్ని బంగారపు వీధుల్లో నడిపించబోతున్నాడు, బంగారపు కట్టడాల్లో పెట్టబోతున్నాడు. ఎంత ఘనమైన విషయం అది. ఒక మంచి రమ్యమైన పట్టణంలో మనకి అర్హత ఇచ్చాడు ఆయన. ఇందాక పాడారు పాట, ఉన్నత లోక ప్రయాణికులు. ఉన్నత లోకానికి ఎలా ప్రయాణం చేయాలి మనం? ఆయన ఉంటేనే కదా మనం చేసేది, ఆయన ద్వారాన కదా మనం పోవాల్సింది. నేనే మార్గం సత్యం జీవం అని చెప్పిన దేవుడే కదా ద్వారం. ఆ ద్వారం కలిగిన దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మన ఆత్మ ఎవరికి మమేకమై ఉండాలా? దేవునికే మమేకమై ఉండాలి, యేసు ప్రభుకే మమేకమై ఉండాలి. ఆయన ఇచ్చినటువంటి యోగ్యత లేక ఆయన ఇచ్చినటువంటి ధన్యత, ఆయన ఇచ్చిన జీవితం ఎవరు ఎప్పుడు ఎక్కడ ఇవ్వలేరు. భర్త ఇవ్వలేడు, కొడుకు ఇవ్వలేడు, బంధువులు ఇవ్వలేరు, మనల్ని అతిగా ప్రేమించిన ఏ వ్యక్తి కూడా ఇవ్వలేడు. అటువంటి దేవుణ్ణి మనం ఆత్మ ద్వారా ప్రార్థన చేయటానికి వెనకాడుతున్నాం. ఎందుకో చెప్పేది ఇంకా ముందుకు పోవాలి. ఈ వచనాల మీద మనం ఎక్కడ పట్టుబడతాము ఆయనకని, మనం ఎక్కడ మనం చేయరాంది చేసి ఒకవేళ దేవుడికి ఇష్టంగా బ్రతకలేమో అని, దేవునికి ఇష్టంగా బ్రతకలేనప్పుడు ఈ ప్రార్థన దేవుడు ఏమంటాడు? మనకే వచ్చుద్దా ఆయన? నేను సరిగా లేను కదా నా జీవితంలో, నేను సరిగా లేనప్పుడు, నా యొక్క జీవితమే సరి చేసుకోవడానికి చేత కానప్పుడు నేనేం చేసేది? ఆ ప్రార్థన నా హృదయం ఎట్టా మోకరించి ప్రార్థన చేసే వాళ్ళకి ఈ అనుభవం ఉంటుంది. ఇంకొక మాట చెబుతున్నాను, మనం మోకరించి ప్రార్థన చేసేది దేవుడికే కదా. చివరిగా ప్రార్థనని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాం అంటాం కదా. ఆ ప్రార్థన ఆయన ద్వారా పోతేనే దేవుడు అంగీకరిస్తాడని మనకు తెలుసు కదా. మనం చేసే ప్రతి క్రియను చూస్తాడు ఆయన. మనం చేసే చదివే మాటలు, చూసే చూపులు, ప్రతిదీ ఆయనకి తెలుసు. అబ్బో ఇవన్నీ ఆయనకి తెలిసే, నేను ఎట్టా ఆత్మను కుమ్మరించబడిన దానిగా ఉంటాను, నేను ఎట్ట కుమ్మరించుకునేది? ఆ అర్హత లేనప్పుడు నేను ఎట్లా ప్రార్థన చేసేది? ఇది నీ వెంట ఉన్న బెత్తం. దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ నిన్ను ఒక మాట అడుగుతాడు. అవి అంతా ఈ లోకంలో చిన్నవి కదా. నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు, తను తాను అర్పించుకున్న దేవుడు, బలైపోయిన దేవుడు, అంత గొప్ప దేవుడికి ఆ చిన్నదాన్ని నువ్వు వదులుకోలేకపోతున్నావా? ఆ ప్రభుకి ఇష్టాలుగా బ్రతకలేకపోతున్నావా? అవన్నీ తీసి ప్రభు కొరకు జీవించు. నీ ఆత్మను కుమ్మరించే ప్రార్థన చేయి. మధ్యరాత్రుల్లో ఆత్మను కుమ్మరించి ప్రార్థన చేసే స్త్రీలు ఉన్నారు. మధ్యరాత్రుల్లో దేవునితో మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మనం కూడా మన జీవితంలో హృదయాన్ని కుమ్మరించే ప్రార్థన చేయగలిగిన వారమై ఉండాలి. నేను చేస్తున్నానా అని ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉన్నాం. మనం ఎవరేం చేస్తున్నామో దేవుడై బయలుపరుస్తాడు. అమ్మ నువ్వు చేస్తున్నావమ్మా, ధన్యురాలివి. నువ్వు చేయటం లేదమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఇప్పటికీ మించిపోయింది లేదు, నువ్వు దిద్దుకొని మచ్చలేని దానిగా ప్రభు దగ్గర నీ ఆత్మను కుమ్మరించు. ప్రభు నీ యొక్క మనవలు వింటాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నీకన్నీ ఆయన అడిగినవన్నీ అనుకూల పరిస్థితుల్లో దయచేస్తాడు. ఏం మించిపోలేదమ్మా అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కుమ్మరించే హృదయం కలిగి మనం ఉండాలి. మనోనేత్రాలు తెలుసుకొని మనోవిజ్ఞాపన ఆయనకు చేసేవారిగా మనం ఉండాలి. అప్పుడే మన సంఘాలు అభివృద్ధి అవుతాయి, అప్పుడే మన ఆత్మ జీవితాలు బలపడతాయి, అప్పుడే మనం ఇతరులకు స్వార్థ ప్రకటించగలం. ఎంతమందికైనా స్వార్థను ప్రకటించగల ధైర్యం అప్పుడే వస్తుంది మనకి. దేవుని మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని మనం మనసారా ఆయన్ని నింపుకున్నప్పుడు, రోజుకి 3 సార్లు ప్రార్థన చేసామా? రోజుకు ఒక్కసారి ప్రార్థన చేసామా? ఒకటైనా? ఆ 3 సార్లు ఆయన ప్రార్థన చేసి నిద్రపోబకండమ్మా ప్రార్థన చేసి ఆ అనుభవంలోకి వెళ్ళినామా దేవుణ్ణి చూస్తూ ఉన్నట్టే ఫీల్ అవుతుంది, దేవునితో మాట్లాడుతున్నట్టే ఫీల్ అవుతుంది. అదే ఆత్మ కొమ్మరింపు. దేవుడు ఎక్కడే ఉన్నాడని ఫీల్ అవుతుంది. అలాంటి ప్రార్థన మనం కలిగి ఉన్నారాలు ధన్యులం. ప్రభే మనల్ని ఇట్లా పైకెత్తుతాడు. ఆ యొక్క ఫలితాన్ని లేక ఆయన మనల్ని పరీక్షించినప్పుడు నిలబడగలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటే అన్నాలాగా మనం ధన్యులమే. ఇంకా ముందుకెళ్దాం. మీకు ఓపిక ఉందా? మాట్లాడచ్చా నేను? మరి ఇప్పుడు ఈమె చివరికి వచ్చేటప్పటికి చదివిందా పాప?
అంతే. నేను అంతా వివరించడానికి టైం లేదని ఆ చరిత్ర నేను వివరించట్లా. హన్నా ప్రార్థన చేసిన సమయం ఏంటో తెలుసా మీకు? హన్నా ప్రార్థన చేసినప్పుడు చరిత్ర ఏంటో తెలుసా? హన్నా ప్రార్థన చేసినప్పుడు లోకంలో జరుగుతున్న సంగతులు ఏంటో తెలుసా? హన్నా ప్రార్థన చేసిన తర్వాత ఆమెకు పుట్టిన కుమారుడు మొదటివాడు ఏం పేరు కాదా? ఎంత చక్కగా చెప్పాం మనం. ఆయన ఎవరు, ఏమయ్యాడో చెప్పండి? న్యాయాధిపతి, యాజకుడు, ప్రభు యొక్క చిత్తాన్ని గ్రహించేటటువంటి గొప్ప ప్రార్థనాపరుడు. అలాంటి కొడుకును కనింది ఆమె. ఆమె హృదయాన్ని కుమ్మరించుకొని ఆ కొడుకును కనింది ఆమె. ఆమె ఏం చెప్పింది దేవుడికి ఆ రోజున? అలా ఒక కొడుకు, ఇవన్నీ కలిగిన కొడుకు అని అనలా ఆమె. ఒక కొడుకుని నాకు ఇస్తే అతన్ని నీకు ఇచ్చేస్తానయ్యా అని చెప్పింది. నీకు ఇస్తానయ్యా అని చెప్పింది. ఆమె చెప్పిన మాట ప్రకారంగా కుమారుడు పుట్టాడు. పాలు విడిచిందాక తన దగ్గర పెట్టుకుంది. ఆయనకు ఒక 2 అంగీలు కుట్టుకుంది. ఆయన తీసుకొచ్చింది, ఏలీకి అప్పగించింది. ఈ యొక్క గుళ్ళోనయ్యా నువ్వు ఉండాల్సింది, ఇక్కడే పరిచర్య చేయాలా దైవజనుడికి, ఇక్కడే నివసించాలా, నీ జీవితం ఇదే అని బలపరిచింది. వెంట కూడా పడాల ఆ బిడ్డ. బలపరిచి ఆయనకు అప్పగించి ఆయన ప్రార్థనాపరుడుగా ఆ మందిరంలో ఉండటానికి ఆమె ఒప్పుకొని వెళ్ళిపోయింది. హన్నా గొడ్రాలు, హన్నాకు పిల్లలు లేరు. అయితే పాత నిబంధనలో చెప్పబడిన మాట ఏంటంటే 7 కుమారులు కలిగిన తల్లి ధన్యురాలంట. ఆ రోజుల్లో పిల్లలు ఎక్కువ కావాలా. 7 కుమారులు కలిగినామని అందరూ గొప్పగా పొగుడతారంట. ఆమె గొప్పది అంటారంట. అంటే గొడ్డాలు కాదు కదా ఆమె. అయితే హన్నాకు ఎంతమందిని ఇచ్చాడు చెప్పండి పిల్లల్ని? గుర్తుందా? ఈయన గాక సమూయేలు గాక 5 బిడ్డల్ని దేవుడిచ్చాడు. ఈవెన్ గొడ్రాలు అన్నారు అందరూ. ఈమె పిల్లలు పుట్టరన్నారు అందరూ. అయోగ్యురాలుగా అవమానపరిచారు. అయితే దేవుడు తన యొక్క సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించినప్పుడు, తన సన్నిధిలో తన మనోవేదాన్ని ఆమె రిక్వెస్ట్గా పెట్టి ప్రార్థించినప్పుడు దేవుడిచ్చినటువంటిది ఒక్కరిని కాదు. నాకు ఇచ్చిన మొదటి బిడ్డ నీకు ఇస్తానయ్యా అని చెప్పినప్పుడు ఆమెకి ఇంకో 5 బిడ్డలను ఇచ్చాడు. యోగ్యురాలుగా గొడ్రాలుగా గాక ఇల్లాలుగా చేశాడు ఆమెని పిల్లలుగా నా తల్లిగా చేశాడు ఆమెని. అసాధ్యం అనేది ఏదీ లేదు దేవుడికి. శారాకి ఎన్ని సంవత్సరాలు అప్పుడు గర్భం ఇచ్చాడు చెప్పండమ్మా? అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు? పిల్లలు పడతారా అప్పుడు? ఆ వయసులో ఎవరికైనా పిల్లలు పడతారా? సైన్స్ ఒప్పుకోదు. కానీ శారాకి ఇచ్చాడు దేవుడు. ఆయన యొక్క చిత్తం అది. అంతే. నవ్వుకుందామే నాకేం పిల్లలు అని. నవ్వద్దు, నువ్వు నవ్వుతున్నావు, నేను చూశాను, నవ్వబాక. ఇది దేవుడు నెరవేరుస్తాడన్నాడు. తర్వాత సంవత్సరానికి ఆమె ఒళ్ళో బిడ్డను పెట్టుకుంది. అందుకే ఇస్సాక్ అంటే నవ్వు అని అర్థం. ఆయనకి ఇస్సాక్ అని పేరు పెట్టుకొని పెంచుకుంది. ఆ వంశానికే ఆయన అబ్రహాం తర్వాత నాయకుడయ్యాడు. ఎంత గొప్ప బిడ్డలను అన్నారో చూడండి. అంటే ఆమె కూడా ప్రార్థన చేస్తూ ఉంది కానీ నమ్మలేకపోయింది. కానీ అబ్రహాం యొక్క ప్రార్థన బట్టి, అబ్రహాం యొక్క కోరికను బట్టి తన యొక్క వంశం అన్యాయం అయిపోకూడదు. తన వంశాన్ని ఎన్నుకున్నాడు దేవుడు. ఎక్కడో ఉన్న అబ్రహాముని, విగ్రహారాధికుడైన అబ్రహాముని పిలుచుకున్నాడు. నువ్వు లే వచ్చేసేయని. ఎక్కడికి రావాలయ్యా నేను? ఏ ప్రదేశానికి రావాలయ్యా? ఎందుకు రావాలయ్యా అని అడిగినవాడు కాదు అబ్రహాం. అది కడవలో చూస్తాం మనం. అది అలాగే వచ్చాడు. అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియక వచ్చినవాడు కాబట్టి ఆయనే గొప్ప విశ్వాసి అందరికంటే. చూసిగా చూడక నమ్మాడు ఆయన. వచ్చేసాడు. వచ్చిన దానికి ప్రతిఫలాలు ఎన్నో అనుభవించాడు అబ్రహాం. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎంత ప్రార్థన చేస్తుంటాడో అబ్రహాం. ఆయన నమ్మిన దేవుడు కనబడలా. ఇప్పుడు మనకి యేసుక్రీస్తుని గురించి అందరూ చెబుతున్నారు. యేసుక్రీస్తు మన కొరకు వచ్చాడు, ఇన్ని సంవత్సరాల కోసం బలైపోయాడు, ఆయన ఇలా అవమానపడ్డాడు, ఇలా దుఃఖపడ్డాడు, ఇలాగ ఆయన బలైపోయాడని చెప్పే మనుషులు ఉన్నారు. అబ్రహాంకి ఎవరు చెప్పారు యెహోవా దేవుడని? ఎవరో తెలియక, ఎవరు పిలిచారో ఎరుగకయే బయలుదేరాడు అబ్రహాం. ఎంత గొప్ప సంగతి కదా అది. అందుకే ఆయన విశ్వాస వీరులందరికీ తండ్రే. ఆయన విశ్వాసం చాలా గొప్పది. ఆయన సంగతి ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే శారా విషయం మాట్లాడుకున్నాం కాబట్టి చెప్పాం. శారా కూడా అలా గర్భం ధరించినామే, ఆశీర్వదించబడినామే. సరే, మనం చెప్పుకుంటుంది హన్నాను గురించి. హన్నాను గురించి ఇక ముందుకెళ్ళి ఒక 4 మాటలు చెప్పుకొని ముగించుకుందాం. 2వ అధ్యాయానికి వెళ్దాం. ఇప్పటికేమైపోయిందంటే 1వ అధ్యాయంలో హన్నా
కనుక్కున్న కొడుకుని తీసుకొచ్చి ఏలియాకి అప్పచెప్పింది. సంఘంలో పరిచారకుడుగా ఆయన దగ్గర పెరగాలి అని ఆశపడింది. కుమారుణ్ణి అక్కడ ఇచ్చిన తర్వాత 2వ అధ్యాయం తీయండి. నా కళ్ళద్దాలు సరిగా లేవమ్మా, అందుకని మీరు చదవాలి. చదవండి. అమ్మా థ్యాంక్స్. హన్నా ఫస్ట్ వచనంలో, మరియు హన్నా తను చేసిన ప్రార్థన ప్రకారంగా ఆమె దేవుడి నుంచి వరాన్ని పొందింది, కుమారుని పొందింది. ఆమె ఒప్పుకున్న ఒప్పుదల ప్రకారంగా కుమారుని దేవునికి ఇచ్చింది. ఆ తర్వాత మాట్లాడుతుంది. మనం ఒక మాట చూస్తాం ఇక్కడ. హన్నా విజ్ఞాపన చేసి, అలాగూ నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. ఈమె మేలు పొందింది కాబట్టి సంతోషపడుద్ది. మరి అమితమైన సంతోషం కుమారుడికి దేవుడు అనుగ్రహించాడు. ఆ దేవుడికి కూడా ఆమె చేసిన ఒప్పందాన్ని నెరవేర్చింది. ప్రభువుకు కుమారుని అప్పగించింది. మరి సంతోషపడదా ఈమె? ఎంత ఆనందపడుద్ది ఈమె? ఇతర గ్రంథాల్లో చూసినప్పుడు ఈ మొదటి వచనంలో మనకు కనపడేది ఏంటంటే విజ్ఞాపన అని. ఆమె విజ్ఞాపన చేస్తుంది. మీరు శుక్రవారం, ఫస్ట్ శుక్రవారం దేనికి కొడతారు ఇక్కడ? విజ్ఞాపన చేసుకోవటానికి. అవునా? అంతేనా? ఇంకేమన్నా? ప్రార్థన చేసుకోవటానికి. అంతేనా? చెప్పరేనమ్మా ఒక్కరన్నా అమ్మా. విజ్ఞాపన, ప్రార్థన, స్తుతి చెల్లించటం, ఈ మూడిట్ల వ్యత్యాసం ఉంది తెలుసా మీకు? ప్రార్థన అంటే మన సమస్యలు, మన ఇంట్లో మన బంధువులు, మనకు చాలామంది ఉన్నారు, వాళ్ళు చెప్పినటువంటి ప్రతి దాన్ని తీసుకొని మనం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. విజ్ఞాపన అంటే సంఘాల కొరకు, ఆత్మల కొరకు, మన సంఘం బలపడాలని, ఎక్కడ తప్పిపోతున్నారో తప్పిపోకుండా ఉండాలని, గట్టిగా ఉండాలని విజ్ఞాపన చేస్తాం. అనేక ఆత్మలు ప్రభు వైపు తిరగాలని, ఆయన రక్తంలో కడగబడాలని, మనము నివసించి మనము నడిచే వీధుల్లో వాళ్ళు కూడా నడవాలని. నువ్వెంత ప్రేమిస్తున్నావో ఒక వ్యక్తిని, మరి ఆమె కూడా నీలాగా బంగారు వీధుల్లో నడవాలని నీకు కోరిక ఉండొద్దా? నువ్వెంత ప్రేమిస్తున్నావో నీ బంధువుల్ని, వాళ్ళు కూడా పరలోకానికి వచ్చి నీతో పాటు బంగారు వీధుల్లో నడవాలని ఆశ ఉండొద్దా? నువ్వెంత ప్రేమిస్తున్నావో నీ భర్తని, ఒకవేళ రక్షించపడలేదేమో, ఆయన గురించి కూడా నువ్వు ప్రార్థన చేయాలి కదా. ఆత్మల కోసం ప్రార్థన, సంఘాల కోసం ప్రార్థన, సేవకుల కోసం ప్రార్థన, దేశంలో ఉన్నటువంటి విపత్తుల కోసం ప్రార్థన. ఈనాడు జరుగుతున్న ప్రతి విషయాన్ని మీరు చెవులారా వింటున్నారు, నేనేం చెప్పను. దేవుడు ఏంటి ఎట్ట చేస్తున్నాడు, ఎందుకు జరిగింది ఈ పరిస్థితులు, ఎందుకు వచ్చినాయి ఈ పరిస్థితులు, ఏంటిది అని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి మాట్లాడుకున్న వాళ్ళే కదా. అయితే నేను ఒక మాట అనుకున్నాను, నేను ఒకటి ప్రార్థన చేసుకుంటా నిన్న రాత్రి. ప్రభా, ఏది జరిగినా నీ చిత్తం లేకుండా, నీ దయ లేకుండా, నీకు తెలియకుండా జరగల. పలు సమయములందున నీ చిత్తమున్ పరిపూర్ణముగానే నేరుంగక, మేలని తలచి కీడునే అడిగి వలదాంచు నిలిపితి వాహన ప్రభువా, నిన్ను విడువను యేసు ప్రభో, నిన్ను విడువగలేను. అమ్మమ్మ ఏంది పెద్దదైపోయినా కూడా స్వరం బాగలేకపోయినా అట్ట పాడుతుంది అనుకుంటున్నారా? నాకు స్వరంతో పని లేదు. దేవుడే పాట జ్ఞాపకం చేస్తా వచ్చిన అన్నే పాడతా నేను.
పలు సమయములందున ఆయన చిత్తంగా దేవుడు నీకు వలదు అని ఆపేస్తాడు. ఎంత చక్కని అర్థం ఉందో ఆ వచనంలో గమనించండి. ఏం దేవుడమ్మా ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఇది ఇవ్వలేదు, ఏంది ప్రార్థనకు వస్తుంటే ఇదేనా జరిగేది, ప్రార్థన చేసుకుంటే ఇవ్వద్దు. అసలు నువ్వు ఆయనకు హృదయమే కుమ్మరించి ప్రార్థన చేయటం లేదు. అసలు ఆయన సన్నిధిలో 5 నిమిషాలు ప్రార్థన చేసేటప్పటికి అలిసిపోయి సొలిసిపోతున్నావు, దేవుణ్ణి నిందిస్తావా నువ్వు? ఆయన చిత్తం అంతే. నీకు ఏ మేలు కొరి అది ఆపాడో ఆయన చిత్తం. వలదు వలదు అంటూ వారిస్తాడంట దేవుడు. ఇది ఏ చిత్తం కొరకు జరిగిందో మనం బలపడాలంతే. మనం ఆయనకు అప్పగించాలో ప్రతి పరిస్థితిని కూడా. ఎందుకు జరిగిందో రాష్ట్రంలో, ఎందుకు జరిగిందో ఈ పరిస్థితులు, ప్రభా నీ చిత్తం ఎట్లుందో నీవే దాన్ని కరుణించి న్యాయం చేయాలని మనం ప్రార్థన చేయడానికి మాత్రమే నిమిత్త మాత్రులం మనం. అలా ఉంటాయి దేవుని సంగతులు. వలదు వలదు అంటూ వారిస్తాడు ఒక్కోసారి. కొన్ని సంగతులకైతే అసలు చెయ్యడు. అంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అనుకోవద్దు. మనకు తోడయ్యన్న దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టాడు. మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు, మన ప్రక్కనే ఉంటాడు. ఇశ్రాయేలుకు తోడయ్యన్న దేవుడు కుడికి ఎడమకి వెనకకి ముందుకి ఉంటాడు అని చెప్పిన మాట మన ఎడల కూడా నెరవేరుతుంది తప్పకుండా. అలాంటి దేవుడు ఆయన. అలాంటి దేవుడయ్యుండి మనల్ని నడిపిస్తున్నాడు ఆయన. ఈ వచనంలో ఏముంది, ఏం చెప్తుంది? విజ్ఞాపనలతోటి మొదట వచనం ఏంటమ్మా? అవును, సరే. ఆమె సంగతి అంతా వచ్చింది ఇందులో. ఆమె ఒక కార్యాన్ని దేవుడు నెరవేర్చినాక, ఓ బిడ్డను దేవుడు ఆమెకి ఇచ్చినాక, ఆ బిడ్డను దేవునికి సమర్పించినాక ఇవేం చేస్తుందో చెప్పండి. దీన్ని టోటల్గా ఏమంటారో చెప్పండి మీరు. విజ్ఞాపనే కాదు, స్తుతి చెల్లిస్తుంది దేవుడికి. మనసారా స్తుతి చెల్లిస్తుంది. నాకు ఎంత కార్యం చేసేవయ్యా. నేనైతే దీన్ని అంటాను, నేను కాదు, ఇతర గ్రంథాలు నేను ఒకప్పుడు చదివినప్పుడు ప్రవచనాత్మకమైనటువంటి మాటలు మాట్లాడిందంట హన్న. ప్రవచనాత్మకమైన మాటలు, జరగబోయే మాటలు, రక్షకుడిని చూపించి ముందుకెళ్తే వచనాల్లో ఉంటుంది. అది మాట్లాడింది ఆమె. ఆ మాట్లాడిన మాటలు శ్రేష్టమైనవి. ఆ శ్రేష్టమైన మాటలు ఆ మాట్లాడటానికి మనకు గుర్తొస్తుంది. ఎలిజబెత్ దగ్గరికి మరియా పరిగెత్తుకుంటా పోయింది. దేవదత్త వచ్చి, నీకు యేసు ప్రభు పుట్టబోతున్నాడమ్మా, యెహోవా దేవుడు నీకు పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ఇవ్వబోతున్నాడు, లోకరక్షకుడు ఉద్భవించబోతున్నాడు, ఆయన మహాశ్రేష్ఠుడు, పాపం లేనివాడు, ఈ లోకాన్ని పరిరక్షించడానికి, రక్షణ ఇవ్వడానికి, క్షమాపణ ఇవ్వడానికి ఆయన్ని లోకంలో పుట్టడానికి ఇష్టపడ్డాడమ్మా, అది నీ గర్భాన్ని ఎంచుకున్నాడు అని చెప్పినప్పుడు మరీకి భయమేసి అడిగింది. అయ్యా నేను పెళ్లిగా అందాన్ని కదా, నాకెట్లా పుడతాడు అని అడిగింది. దానికి ఆయన సమాధానం ఇచ్చాడు. నేను ఇవన్నీ వివరించట్లేదు. మరియా ఈ సంతోషాన్ని దాచుకోలేక కొండ మీద సొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఎలిజబెత్ దగ్గరికి పరిగెత్తింది. ఎలిజబెత్ వాళ్ళకు బంధువు. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి చెప్పాలని పరిగెత్తింది. వెళ్ళి చెబుతూ మాట్లాడుతున్నప్పుడు ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసినట్టుగా చూస్తాం మనం. ఎలిజబెత్ కూడా ఒక ప్రవచనం మాట్లాడింది అక్కడ. మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు బలం వస్తుంది. ఆ మాటల ద్వారా మనకు బలం వస్తుంది. దేవుని దూత గబ్రియల్ దూత వచ్చి మరీతో మాట్లాడినప్పుడు ఆమెకు అనుమానం ఏముంది, ఇంకా ఆమెకు బలం వచ్చింది. ఏ బలం ద్వారా? దేవుని యొక్క బలం ద్వారా బలపడింది ఆమె. బలపడిన వ్యక్తిగా ఆమె పరిగెత్తుకుంటా పోయింది ఆమెకు చెప్పడానికి. ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకున్నారు. దేవుడిచ్చినటువంటి ఆమె కూడా యోహాన్ని కనింది కదా, యోహానే కదా పుట్టాడు, యోహాను కనింది, ప్రవక్త అయిన యోహాను, బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని కనింది ఎలిజబెత్. ఆమె దగ్గరికి పోయింది ఈమె. చూడండి ఎంత అద్భుతాలు ప్రభు చేశాడో. అట్లాగే ఈమె ప్రవచనం మాట్లాడుతుంది. ఈమె ఏం జరగబోతుందో చెప్తుందో చదువుకోండి. ఈ అధ్యాయాన్ని చదువుకోండి, మీకు అర్థమవుతుంది. ఏం జరగబోతుందో చెప్పగలిగిన హన్నగా ఎదిగిపోయింది ఆమె. ఏమి జరగబోతుందో చెప్పగలిగిన పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించే ప్రవక్తగా ఎదిగిపోయింది హన్న. ఇది మనకు మొదటి అధ్యాయంలో కనబడదు. రెండో అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇది కనబడుతుంది మనకి. ఈ హన్నాని మనం జ్ఞాపకం చేసుకున్నాం. నీవు నేను హన్నాలం కాలేమా? నీ ఇంటిలో ఒక గొప్ప సంగతి జరిగితే, నీ ఇంటిలో ఒక ఉపకారమైన విషయం చెప్తే ఒక స్తుతికుడికిలాగా పెట్టుకొని నువ్వు అంతటితోటే ముగించుకుంటున్నావా? హన్నా లాంటి ప్రార్థన ఎప్పుడు చేసినా
ఇంత చేసావయ్యా నాకు అనే కుమ్మరించే ప్రార్థన నీ జీవితంలో ఉందా? ఆత్మ ద్వారా కుమ్మరించి ఇంకా మేలులు చేసినా చేయకపోయినా ఇప్పుడు చేసిన మేలు ఎంతో గొప్పది, నేను మర్చిపోలేను నాయనా, కృతజ్ఞతలయ్యా నీకు అనే చేసే ప్రార్థన మనకి కుమ్మరించిన ప్రార్థనగా ఉంటుందా? అదే నేను అన్నాను మొదట్లో, బైబిల్ చదవండి అమ్మా అనగానే లేచి చదువుతాం, వాక్యం వినండి అమ్మా అనగానే వింటాం, ప్రార్థన చేసుకుందాం అనగానే తలలో ఉంచుతాం, కుమ్మరించే ప్రార్థన చెయ్యండి అనగానే తలంచం. ఎట చేయాలో దాన్ని? తల అటుగాని ఇటుగాని తెప్పావు, ఇట్టని అనవు, ఇట్లా అని కూడా అనవు. ప్రార్థన అనగానే తలంచావు, బైబిల్ అనగానే తలంచావు. ఎలా ఆశీర్వాదాలు వస్తాయి మనకి? ఎలా మాట్లాడతాడు దేవుడు మనతోటి? మీకు ఒక విషయం తెలుసా? దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. ఇది మాత్రం నేను నిజంగా చెబుతున్నాను. నా జీవితంలో దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. ఎప్పుడంటే నువ్వు దేవునిలో స్పష్టంగా ఉన్నప్పుడు, నువ్వు దేవునిలో కుమ్మరించిన ఆత్మ కలిగిన దానిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు నీతోటి. నీ బలహీనతను ఎత్తి చూపిస్తూ ఉంటాడు. ఇది ఒప్పుకో, ఇది వదులుకో అని చెప్తూ ఉంటాడు. నేను మొన్న ఒక ఆయన వాక్యం చెబుతుంటే విన్నాను. ఆయన్ని చూస్తుంటారు మీరు కూడా. ఆయన పేరు మోహన్ సి లాజరస్ గారు అనుకుంటా. ఆయన మన డెనామినేషన్ కాదు, వేరే డెనామినేషను. మంచి ప్రార్థనాపరుడు. దేవుడు ఆయనతో స్పష్టంగా మాట్లాడతాడు కూడాను, వాక్యం ద్వారా మాత్రమే. ఆయన ఒక రోజున ఒక ఆమె వచ్చి ఆయన దగ్గరికి, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, మా వాళ్ళు పిల్లలంతా అట్టగొన్నారు, బాగలేదు మా ఇంట్లో పరిస్థితి, వివాహాలు కూడా కాలేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నేను చాలా నష్టపోయాను, నేను మా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని ఆమె అడిగినప్పుడు, ఉండమ్మా వస్తానని లోపలికి వెళ్ళి మోకరించాడంట. ప్రభా, ఈమెకి నేనేమి సమాధానం చెప్పాలి? ఈమె కోసం ప్రార్థన చేసి పంపాలనా? ఈమె పరిస్థితి ఏంటి ప్రభా? వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి. ఆమె ఎవరో నాకు తెలీదు, ఏ ప్రాంతమో తెలియదు, నా దగ్గరకు వచ్చింది. మరి నేను ప్రార్థన చెయ్యాలి ఆమెకి. నేను ఒట్టెట్టుగా నీకు అన్ని జరుగుతాయిలేమ్మా, అదే వద్దులేమ్మా, ఇదే వద్దులేమ్మని నేను చెప్పలేను ప్రభా, నా వల్ల కాదు. నువ్వు నాకు ఆమె జీవితాన్ని గురించి చూపించండి, మీరు నాతో మాట్లాడండి అన్నప్పుడు దేవుడు మాట్లాడాడు. ఏమనంటే వాక్యాలు చూపించట్లేదు, రాసుకున్నాను నేను కూడా. ఆమె మొదటి సంగతుల్ని విడిచిపెట్టమను ముందు, ఆమె మాట్లాడే బూతుల్ని అడ్డు పెట్టుకోమను ముందు నోటికి, ఆమె ప్రవర్తన చేసిన ప్రవర్తనలన్నింటినీ మానేయమని చెప్పు. ఆమె ఇప్పుడు కూడా తన యొక్క జీవితంలో అనుకూల పరిస్థితుల్లో లేకుండా విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్న ఆమెకి నువ్వు ఏ రీతిగా ప్రార్థన చేస్తావన్నాడు. ఎలా ఉందో చూసారా ఈ విషయం? నీకు నాకు ఆమె సంగతి తెలియపోవచ్చు, దేవునికి తెలుసు. అందుకనే కుమ్మరించే ప్రార్థన ఆమె చేయలేదు, అందుకు ఆయన దగ్గరకు వచ్చింది. ఆయన వచ్చాడు, వచ్చి ఆమెను పిలిచాడు. అమ్మా నేను ప్రార్థన చేస్తాను, కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఒక విషయం. నువ్వు బూతులు మాట్లాడతావా? నేను నిన్ను ప్రశ్న వేయలేనది, అది నీ సొంత విషయం, అది పాపం కదా. పాపపు జీవితంలో జీవిస్తున్నావా? అది పాపం కదా. మరి నీకు ఎవరితోనో వివాదకరమైన స్థలం ఉందంట, దాని కొరకు నువ్వు అన్యాయంగా ప్రయత్నిస్తున్నావు, మరి అది పాపం కదా. నువ్వు దేవుని నమ్ముకున్నావా? రక్షించబడ్డావా? దేవుళ్ళ కడగబడ్డావా? ఇవన్నీ నీకున్నప్పుడు నువ్వు నన్ను ప్రార్థన చేయమంటావా ఏంటి? నువ్వే ప్రార్థన చేసుకోవచ్చు కదా. మరి ఇవి వదలమని చెబుతున్నాడు దేవుడు నిన్ను, ఇవి వదిలిపెట్టుకోమంటున్నాడు. నీ నోటికి కళ్ళెం వేసుకోమన్నాడు, నీ ప్రవర్తనని మానుకోమన్నాడు, మునుపటి జీవితాన్ని వదలమన్నాడు. ప్రభువులో నీవు ఘనంగా జీవించినప్పుడే ఆయన నీ ప్రార్థన వింటాడు, నా ప్రార్థన కూడా వింటాడు. నేను చేస్తాను ఇప్పుడు ప్రార్థన, దేవుని చిత్తం మాత్రం ఇది, వెళ్ళొచ్చమ్మా అని ప్రార్థన చేసి పంపాడంట. ఏ స్థితిలో మనం ఉన్నాం? ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం? ఎవరికి తెలియదని బ్రతుకుతున్నామా? ఎవరికి తెలియని తలంపుల్లో మనం ఉన్నామా? ఎవరు నా విషయాన్ని తెలియదులే, నా జీవితం వేరు అనుకుంటున్నావా? అన్నీ తెలుసు దేవుడికి, అక్షరం కూడా పొల్లుపోకడం తెలుసు. నువ్వు బూతులు మాట్లాడేది తెలుసు, నువ్వు ఇతరుల మీద సాడీలు చెప్పేది తెలుసు, ఒకింటి నుంచి ఒకింటికి వార్తలు తీసుకెళ్ళేది తెలుసు. ఆయనకి అన్నీ తెలుసు, తెలియని దేవుడు కాదు. ఇవన్నీ మనం అడ్డు పెట్టుకొని ఎలగమంటే ఎలా ఎలుగుతావు నువ్వు? ఇవన్నీ అడ్డం పెట్టుకొని ప్రార్థన చేసుకుంటే ఎలా చేసుకుంటావు? చేసుకోలేవు నువ్వు. నీకే పశ్చాత్తాపం వస్తుంది, ఆ ప్రార్థనలో నువ్వు గడపలేవు, నిలవలేవు దేవుని దగ్గర.
ఈరోజు ఎందుకు ఈ దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ దేవుడిచ్చినటువంటి ప్రతి విషయాన్ని మనం అంగీకరించవలసిన వాళ్ళమై ఉండాం. 2వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. ఆగమ్మా చాలు. ఇవన్నీ చెప్తున్నప్పుడు వ్యతిరేకమైన హృదయం మనకొస్తే ఏం చేస్తాడంట? ఆయన ఏం చేస్తాడంట? ఈ మాట నా మాట కాదుగా, హన్నే ప్రవచిస్తుంది. ఏం చేస్తాడమ్మా? మళ్ళీ చదువు. చాలు. యెహోవా ఎట్ట చెబుతున్నాడా, దేవుడు ఎట్ట చెబుతున్నాడా అని మనం ఎప్పుడైతే దేవునికి విరోధంగా మాట్లాడతామో నాశనమే మన గతి అంటాం. ప్రవచనం ఆమెది, విజ్ఞాపన కాదు, ప్రవచనం ఆమెది అని మాట్లాడుతున్నామే. మనం ఎంతకైనా దేవునికి విధేయులమై, ఎంత వయసులో ఉన్నా, చిన్నవారమైనా యవనస్తులమైనా దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి అంతే. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలి. 1-2 వచనాలు ఒకసారి చూసుకుందాం చూడు మళ్ళీ. ఒక మాట అమ్మ, 2 అంటది ఈమె, యెహోవా యందే యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడూ లేడు. నీవు చదువమ్మది. తర్వాత ఇంకా చాలు. ఏమంది ఈమె? 4 విషయాలు ఈమె ప్రవచిస్తుంది. గమనించండి, ఇది గమనించండి. ఆపేస్తాను నేను. ఇది గమనించండి. నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోవాలా. ఆమె ప్రవచనం అంటే హన్నా సమూయేలు గ్రంథం చదువుకుంటున్నాం అంతే. అందులో ఏముందో, 1 అధ్యాయంలో ఏముందో, 2వ అధ్యాయంలో ఏముందో ధ్యానిస్తే దొరుకుతాయి మనకు ముత్యాలు. ఒక సేవకుడు మాట్లాడుతున్నప్పుడు కింద బండవి కూడా ఏరుకోండి. కింద పడితే ముత్యం దొరికిపోద్ది, ఎక్కడికి పోద్దో తెలియదు. అట్లా ఏరుకోవాలా. ఆ వర్డ్స్ని మనం ఏరుకొని మనం హృదయంలో పెట్టుకోవాలా అన్నాడు ఆయన. అది మనం కలిగిన వాళ్ళమై ఉండాలి. ఒక్క మాట కూడా మర్చిపోకుండా హృదయంలో పెట్టుకోండి. మీకు ఒక దినాన అది పని చేస్తుంది. ఏమన్నాడు ఆయన? ఏమందామే? ఆయనకు 4 పేర్లు పెట్టింది చూడండి అక్కడే. 1 పరిశుద్ధుడు అంది, 2 ఆశ్రయదుర్గం అంది, 3 అనంత జ్ఞాని అంది, 4 అది. అన్నిట్లో టోటల్గా ఒకటే ఆన్సర్ వస్తుంది మనకి. ఆయన పరిశుద్ధుడు. ఇక నేను రెఫరెన్స్లు తీయనులే. ఆయన పరిశుద్ధుడు. వేల దూతలు ఆయన్ని పరిశుద్ధుడు 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 ఎన్నిసార్లు అంటున్నారో తెలియదు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని యెషయా గ్రంథంలో కూడా చూస్తాం మనం. ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దేవుడు ఒక మాటలో చెప్తాడు చూడండి. ఏమని చెప్తాడు? నేను పరిశుద్ధుడును, మీరును. ఏంటమ్మా మాట? ఏంటా మాట? ఆయన పరిశుద్ధుడు, దానికి ఏం సందేహం లేదు. మనల్ని కూడా పరిశుద్ధులు అయ్యడమంటున్నాడు. ఎప్పటికవుతాం మనం? ఆయన రక్తంలో కడగబడ్డప్పుడే మనం పరిశుద్ధులం. ఆయన మనకు రక్షణ ఇచ్చినప్పుడే మనం పరిశుద్ధులం. ఆయనలో తన యొక్క పరలోక పట్టణంలో చేరుస్తానని చెప్పినప్పుడే పరిశుద్ధమైన అర్హత కలిగిన వారి మనం. ఈ పరిశుద్ధతను మనం ఏం చేసుకుంటున్నాం? మరి పోగొట్టుకుంటున్నామా? లేకపోతే ఆమె ఎందుకు మాట్లాడుతుంది అట్లా? జ్ఞాపకం పెట్టుకోవాలా. వివరించను దీని గురించి నేను. బంగారమైన ప్రకాశిస్తున్న ఆయన పరిశుద్ధతతో మనం పోగొట్టుకుంటే ఏ రీతి కలిగిన విశ్వాసులంగా మనం ఉంటామో ఆలోచించండి. నువ్వు నేను ఆ పరిస్థితికి వెళ్ళకూడదని హెచ్చరిస్తుంది ఈమె ప్రవచనాల్లో. 2వ మాట ఏమందమ్మా? ఆశ్రయదుర్గం. శ్రమ వస్తే పరిగెత్తుకుంటా పోయి మోకరించి ప్రార్థన చేస్తున్నాం. కష్టం వస్తే పరిగెత్తుకుంటా పోయి సేవకుడిని అడిగా, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అంటున్నాం. ఏ విధమైన శోధన వచ్చినా దేవుడు సన్నిధి కావాలి నాకని మనం ఎంపర్లాడుతున్నాం. మనం ఎందుకు ఆయన ఆశ్రయదుర్గం. వ్యాధి వస్తే, బాధ వస్తే, కన్నీరు వస్తే, నొప్పి వస్తే, మరి ఇవన్నీ మనం కలిగినప్పుడు దేవుడు గుర్తొస్తాడు మనకి. ఎక్కడ పోవాలనుకుంటాం? నమ్మిన విశ్వాసులకే ఇది. ఎక్కడ పోవాలనుకుంటాం? ఆశ్రయదుర్గంలోకి వెళ్ళాలనుకుంటాం.
ఆ దుర్గంలో ప్రవేశిస్తే మనకి ఏ కీడు రాదని మన నమ్మకం. ఆ దుర్గంలో ప్రవేశిస్తే ఆశ్రయంగా ఉంటాడు దేవుడు అనే నమ్మకం. ఆ దుర్గంలో ప్రవేశిస్తే మరణం కూడా రాదని మన నమ్మకం. పాత నిబంధనలో తప్పు చేసిన వాడు, ఒక చిన్న తప్పు చేసిన రాళ్లతో రువి చంపుతారని వాడు ఆశ్రయపురాలు కట్టారు. వాళ్ళు ఒక ఆశ్రయపురంలోకి దగ్గర దానిలోకి పరిగెత్తుతాడు. వాడు చాలా తొందరగా పరిగెత్తాడు. ఆశ్రయపురం గేటు దాటి లోపలికి వెళ్ళాడంటే వీళ్ళు ఇంకా ఆయన ఏం చేయకూడదు. ఆ నియమం ఉండేది అప్పుడు. ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు లోపల మగ్గాల్సింది, బయటికి రాకూడదు. బయటకు వచ్చాడంటే వీళ్ళు చంపేస్తారు. చూడండి ఆశ్రయదుర్గం యొక్క విలువ. ఆ ఆశ్రయదుర్గం మన దేవుడేనంట. ఇంకేం కావాలి? ఆశ్రయపురం కావాలన్నా మనకి? ఆ ఆశ్రయదుర్గం మన యేసు ప్రభువే. నేనే నీకు దుర్గమును, ఏ కీడు సంభవించకుండా నీ గుడారాన్ని నేను కాపాడుతానని చెప్పింది దేవుడు. మనకు ఆశ్రయదుర్గం. ఎంత గొప్ప మాట అది! మన పరిశుద్ధుడు మనకు ఆశ్రయదుర్గం. ఎంత మంచి మాటలు చెప్పింది అన్న. ఇలాంటి పరిశుద్ధుడిని, ఇలాంటి అద్వితీయుడైన దేవుణ్ణి, ఇలా ఆశ్రయమైన దేవుణ్ణి విడిచిపెట్టి మనం ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్తాం? ఏ ఆశ్రయపరంలో మనకు ఆశ్రయం దొరుకుద్ది? లోకములో ఎక్కడా దొరకని ఆశ్రయం ప్రభు సన్నిధిలోనే దొరుకుద్ది. మూడో మాట చెప్పమ్మా. అది ఎంత మంచి మాట అంటే అనంత జ్ఞాని అంట. ఈ మాట బాగా వినికిళ్ళలోకి రాదు. జ్ఞానం అంటాము, అబ్బో ఎంతో గొప్పది అంటాము. అనంత జ్ఞాని అనే మాట తొందరగా రాదు. అనంత జ్ఞాని అంటే జ్ఞానానికి అసలు విలువ ఇక లేదు, ఇక హద్దు లేదు. అనంతం అంటే అసలు హద్దు లేదు. దానికి ఎంత ఉందో తెలియదు అసలు మనకి. భూమిని ఆకాశాన్ని ఆయన సృజించినప్పుడు, అనంత వాయువుల్లో నుండి జలాన్ని భూమిని వేరు చేసినప్పుడు అనంత దేవుడే ఆయన. ఆయనకున్న శక్తి సామర్థ్యాలు, ఆయనకున్న గొప్ప ఘనత ఎవరికి లేవు. దేవాతి దేవుడు ఆయన ఒక్కడే, పరిశుద్ధుడు ఆయనే, ఆశ్రయదుర్గం ఆయనే, అనంత జ్ఞానం కలిగిన వాడు. నీవు ఆలోచించక ముందే ఎరిగిన దేవుడు ఆయన. ఏ మనుషుడినైనా చెప్పమనండి, దుర్మార్గపు ఆలోచిస్తున్నాడు వాడు అని ఊహించి చెప్తారేమో, కానీ దేవుడికి సమస్తం తెలుసు. అనంత జ్ఞాని. ఆయన నుంచి మనం ఎవరి దగ్గర తప్పించుకుంటాం? దుష్కార్యాన్ని, ఒక కార్యాన్ని మనం చేయబోతున్నప్పుడు అనంత జ్ఞానిగా ముందే తెలిసిన దేవుడు ఆయన. ఎటువంటి విషయాలనైనా పసిగట్టగలిగిన దేవుడు, కోర్టుకున్న జడ్జీలకి తెలియచిన దేవుడు, జ్ఞానం ఇచ్చిన దేవుడు, వారిని విచారణ చేయటానికి ఆయనే వారిని బలపరిచిన దేవుడు. అంత గొప్ప దేవుడు అనంత జ్ఞానిగాక ఏమయ్యాడు? అనంత జ్ఞాని అయిన దేవుడు ఈమెకి ఇచ్చినటువంటి ప్రవచనం అది. ఆమెను మాట్లాడమంది దేవుడే. ఆ అనంత జ్ఞాని అయిన దేవుడు. నాలుగో మాట చూడు చెప్పమ్మా. ఆయనే క్రియలను అప్పుడు మనకేం అర్థమవుతుందో చెప్పండి. 2వ అధ్యాయం 3-4 వచనాల్లో కూడా ఈ మాట ఉన్నట్టు నాకు జ్ఞాపకం. 4వ వచనం చదువమ్మా. సరే 2వ సమయాలు 2వ అధ్యాయంలోనే 3-4 వచనాల్లో ఒక మాట ఉంది. మనకు అవలక్షణాలు కలిగిన 7 లక్షణాలు ఉన్నాయి. నేను వాటిని చెప్పట్లేదు, స్థికరించట్లేదు. అతి శ్రేష్టమైనవి కాదవి, అతి దుర్మార్గమైనవి. అన్నదమ్ములకి తగాదలు పెట్టే విషయం, గర్వం కలిగిన విషయం, వ్యభిచారం కలిగిన విషయం, ఇలాంటివి 7 ఉన్నాయి. ఈ 7టిని కూడా దేవుని సన్నిధిలో వదిలిపెట్టాలని దేవుడు చెబుతున్నాడు. ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞలు. మరి విశ్వాస అనేవాడు ఏ రీతిగా జీవిస్తే హృదయాన్ని కుమ్మరించి దేవుడు అమ్మ నిద్రపోవద్దు దేవుని దగ్గర ప్రార్థన చేస్తామో అనేది మనం తెలుసుకోవాలి. ఎలాంటి హృదయాన్ని కుమ్మరించగలుగుతామంటే నిష్కపటమైన, పరిశుద్ధమైన, అనంత జ్ఞాని మనల్ని చూస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, మన క్రియలనైనా పరిశీలిస్తున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో భయము, భక్తితోటి జీవించాలి. ఒక దినం కాదు ఇది, మనం బ్రతికినంత కాలం అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. ఒక ఆమె నీకు ఇష్టమైన మాట చెప్తే ఇది ఎప్పుడెప్పుడు ఇంకొక ఆమెకు చేరుద్దామా అని ఉండే మన యొక్క తత్వాన్ని తీసేయాలి.
అతి శ్రేష్టమైన విషయం గర్వం. శ్రేష్టం అనరు దాన్ని, అతి లోకవతనం కలిగినటువంటి విషయం. నాకేంటి చాలా బలగం ఉంది వెనక, నాకేంటి నా భర్త శక్తివంతుడు పెద్ద ఉద్యోగి, నాకేంటి నా బిడ్డలు ఎంత ఎత్తెదిగారు, ఏది జరిగినా ఎదుర్కొంటారు వచ్చి, నాకేంటి నేను ఎటువంటి దాన్ని అనుకుంటున్నారు మీరు? ఇది ఎవరో అన్యులు మాట్లాడే మాట కదమ్మా, విశ్వాసులే. నీకేంటా నీకు బలగం ఉందా? దీన్ని ఏమంటారో చెప్పండి? గర్వం అంటారు. దీన్ని గర్వం అంటారు. ఈ గర్వం కలిగిన పెదవులే ఆ మాటలు మాట్లాడతాయి. ఈ మొదటే ఏం చెప్పాడు? పెదవులు మూసుకోవాలి ముందు అన్నాడు. గర్విష్ఠతనాన్ని తీసేసుకోవాలన్నాడు. ఎందుకు నీ గర్వం పనికొచ్చుద్ది? ఒకనాడు నీ ప్రాణాన్ని వదిలేస్తే నీ కట్టె మాత్రం అక్కడ నిలబడి ఉంటుంది. నీ కట్టెని చూసి ఏమనుకుంటారు? ఎంత గర్విష్టమా ఈమె, దేవుని నమ్ముకుంది కానీ ఎంత గర్వం ఈమెకి, ఈమె ఎట్లా మాట్లాడేదని బతికుండప్పుడు దేవుని చిత్తాను ప్రకారంగా జీవించలా ఈమె అని ప్రజలే అనుకుంటారు. మరి దేవుడేం తీర్పిస్తాడు నీకు? దేవుడు ఈరోజు మనల్ని, మీకే కాదు నాకు హెచ్చరిక ఇది, ఈ గర్వాన్ని మనం పోగొట్టుకోవాలంటే ప్రభు సన్నిధిలో కుమ్మరించుకోవాలి. మొదటగా హృదయం కుమ్మరించేసే ప్రార్థన కాదు, మొదటగా మన లోపాలను సరిచేసుకునే ప్రార్థన చేసుకోండి. మొదటగా ప్రభుకి ఇష్టమయ్యే ప్రార్థన చేసుకోండి. మొదటగా ప్రభుకి లోబడే ప్రార్థన చేసుకోండి. మొదటగా ప్రభుకి శ్రేష్ఠులంగా, పరిశుద్ధుడైన దేవుడికి పరిశుద్ధులంగా, అతి శ్రేష్టమైనటువంటి ఆయన మనసును మనం కలిగి ఉండి ఆయన ఆశ్రయంలో మనం ప్రవేశించే వారిగా, అర్హత లేని వారిగా రక్షణ పొంది కూడా మనం ఉంటే వ్యర్థం వ్యర్థం వ్యర్థం. మనం రక్షించబడ్డ వాళ్ళమంటే ఎంత గుర్తిచ్చాడో దేవుడు తెలుసా మనకి? తన యొక్క రక్తాన్నే ముద్రగా ఇచ్చాడు మనకి. మేము చిన్నప్పుడు వాక్యం వినేటప్పుడు దేవదాస్ గారు ఉన్నప్పుడు నిరెళ్ళ గారని బళ్ళారి నుండి వచ్చేవాళ్ళు. ఆయన చాలా మంచి సేవకుడు, లేరు ఇప్పుడు, ఆయన కూడా చనిపోయారు. నాకు 9-8 సంవత్సరాలప్పుడు ఒక వాక్యం చెప్పారు ఆయన. మనం ఎవరం ఈ పాట ఉందా? మనమెవరం తెలీదా? సైనికులం మరి ఎవరం పరిచారకులం, మనమెవరం. చాలా పెద్ద పాట ఇది. మనం ఎవరమి ఆయన మాట్లాడితే ఒక మాట మాట్లాడు, అది ఎంత గుర్తంటే నాకు, ముద్ర వేయబడిన వారిమి, సంచకరువు ఇవ్వబడిన వారిమి. సంచకరువు అంటే తెలుసా? అడ్వాన్స్. ఇవ్వబడిన వారిమి, ముద్ర వేయబడిన వారిమి. పరిశుద్ధాత్మ ముద్ర నీలో ఉందా? రక్షించబడ్డానని పైకే చెప్పుకుంటున్నావా? రక్షణ వేరు, ప్రభులో ఎదుగుతున్న రక్షణ వేరు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. రక్షణ వేరు. లోకానికి నువ్వు రక్షించబడి రొట్టె విరుస్తున్నావేమో, ఆరాధన చేస్తున్నావేమో. నిజమైన రక్షణ ముద్ర వేయబడిన సంచకరువుగా నీకుందా? నీ ముందు ముద్ర కనపడుద్దా? ఆ ముద్ర వేయబడిన సంచకరువు పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడికి లోబడి నువ్వు ముద్ర వేయబడిన సంచకరువుగా ఆయన ఇచ్చిన ఆత్మగా నువ్వుంటే, ఆయన వెళ్ళిపోయి తెరివిచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకేసిన ముద్ర కనపడుద్ది. జాగ్రత్త సుమా. విశ్వాసి యొక్క జీవితం ఆషామాష గడిపోయినది కాదు. విశ్వాసి యొక్క జీవితం ఆయన ఆజ్ఞల మధ్య నిలబడ్డ ఒక విలువైనటువంటి నీలవర్తి రాయి. అలాంటి విశ్వాస జీవితాన్ని మన ఇష్టానుసారంగా బ్రతకూడదు, మన ఇష్టానుసారంగా జీవించకూడదు. జీవించడానికి అర్హత ఇచ్చాడని దేవుడు ఆయన చెప్పిన ఆజ్ఞలను వదిలి జీవించకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆయన చాలా ఆజ్ఞలు ఇచ్చాడు ఇశ్రాయేలీయులకి. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏం చేశారు వాళ్ళు? వాటిని తుంకలో కలిపారు. అందుకని ఏం చేయబడ్డారు వాళ్ళు? చెరకప్పగించబడ్డాడు. దేవుడేమి తక్కువ వాడు కాదు. గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాల్లో జరగబోయే ప్రతి విషయాన్ని మనం బేరీ చేసుకొని మన విశ్వాస జీవితంలో ముందుకు సాగాల. పవిత్రంగా, పరిశుద్ధంగా, ఆశ్రయదుర్గంగా ఆయన ఉన్నాడు అనే ధైర్యం మనలో ఎప్పుడు వస్తుందంటే నువ్వు వాటిల్లో ఉన్నప్పుడు, నువ్వు వాటిని ఆశ్రయించినప్పుడు, నువ్వు వాటిలో జీవిస్తున్నప్పుడు. 4వది ఆయన అనంత జ్ఞాని. నువ్వేదో చెప్పుకుంటే కుదరదు, నువ్వేదో పరిశీలనగా మాట్లాడుకుంటే కుదరదు. ఆయన అనంత జ్ఞాని. నువ్వేమై ఉన్నావో ఆయనకి తెలుసు. ఆమె వచ్చింది ఆయనకు ప్రార్థన చేయమని, ఆమె ఫలానా అని చెప్పిందాక ఆయనకు కూడా తెలియదు. మరి అనంత జ్ఞాని కాబట్టే, పరిశీలించిన వ్యక్తి కాబట్టే మాట్లాడగలిగాడు. ఆయన సన్నిధిలో నిప్పులాగా వెలిగి ఆయన సన్నిధిలో అడిగాడు మోషే, నీ రూపం చూపించమని. ఏమన్నాడు ఆయన? చెప్పండి, ఏమన్నాడు ఆయన?
నా రూపాన్ని కళ్ళతో చూసి ఎవడు బ్రతికిన నరుడు లేడు. 2 బండల సందును నిన్ను పెడతాను, అది కూడా ఇట్లా అనుకొని నేను వెళుతున్న వెనక నుంచి చూడమన్నాడు. అతి పరిశుద్ధుడైన దేవుడు సుమా. అట్లా వెళ్తా ఉన్నప్పుడు కనపడినప్పుడు మోషే ముఖం కూడా అగ్నిలో కాలినటువంటి ఎర్రదనం వచ్చేసి భయపడిపోయాడట. అలాంటి దేవుడు ఆయన వచ్చి ఊరక సిలువైబడి ఈడ కొట్టబడి ఏడవబడి బాగలనే జనాలకి ఎగతాళిగా ఉంది కామాల. మహాపరిశుద్ధుడు ఆయన, అనంతజ్ఞాని ఆయన, పరలోక సంబంధి అయిన, ఈ లోక సంబంధి కాదు. నువ్వు నేను ఎంత ఆయన ఇచ్చిన విలువైన రక్షణ నిలుపుకోవాలి. మనం గుర్తుపెట్టుకోండి, ఆయన ఇచ్చిన రక్షణ మన ముదిము వరకు, మన ప్రాణం పోయే వరకు పట్టుకొని ఉండాలి. ఆయన ఇచ్చిన రక్షణని మనం నిలుపుకోవాలంటే ఆయన ఆజ్ఞల్లో మనం బ్రతకాల. గుర్తుపెట్టుకోండి, ఆయన ఇన్ని మాటలు చెబుతున్నప్పుడు, ఇవి నీ ప్రవచనాలు మాట్లాడుతున్నప్పుడు రక్షణ సువార్త లేకుండా మాట్లాడాల. ఈమె రక్షణ సువార్త వచనం కూడా ఒకటి ఉంది ఇందులో. ఇవన్నీ నేను చెప్పట్లేదు, ఇవన్నీ ప్రవచనాలే. ఈ ప్రవచనాలను నేను ధ్యానించాను బాగా, కానీ ఇవన్నీ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. ఆ రోజునే హన్నాతోటి ప్రవచనం చేశాడు దేవుడు. ఆమె హృదయం కుమ్మరించింది కాబట్టే, ఆమె దేవుని సన్నిధిలో పరిశుద్ధురాలుగా ఉంది కాబట్టే ఆయన చిత్తాన్ని ఆమెకు బయలుపరుచుకున్నాడు. రానాల్లో సమూయేలు ఏమయ్యన్నాడో తెలుసు కదా. రారాజులను శాసించాడు, చక్రవర్తులను శాసించాడు. ఆయన మాట లేనిదే ఎవరు కూడా దాటటానికి లేదు. ఆయన ప్రవక్త, ఆయన అభిషేకించినటువంటి నాదుడు, అలాంటి ప్రార్థనాపరుడైన సమూయేలు మాటలు ఎప్పుడు వినేవాడు దేవుడు. అలాంటి దేవుడుని మనం కలిగి ఉన్నప్పుడు, అలాంటి దేవుడిని మనం పరిశుద్ధాత్మ ద్వారా, రక్షణ ద్వారా, ఆయన రక్తం ద్వారా విమోచించి మనం కనబడ్డప్పుడు ఈ ప్రవచనాలన్నీ మనయే. దిద్దబట్టానికే దేవుడు ఒక్కోసారి మనతో చెప్తాడు. నీ కుటుంబంలో నీ వాళ్ళతో సరిగా లేవా, నీ భర్తతో సరిగా లేవా, నీ బిడ్డలతో సరిగా లేవా, ఎట్లా కుమ్మరిస్తావు నీ ఆత్మని? నీ తండ్రి తల్లితోనూ సరిగా లేవా, నీవు ఎవరి వయసులో సరిగా లేవా, ఎట్లా కుమ్మరిస్తావు నీ ఆత్మని? మరి నీ జీవితంలో కాలేజీలో స్కూల్లో సరిగా లేవా, ఎట్లా కుమ్మరిస్తావు నీ జీవితాన్ని? ప్రభు సన్నిధిలో నువ్వు కుమ్మరించాలి. నువ్వు మనోదుఖాన్ని ఆయన దగ్గర వివరించుకోవాలి. నువ్వు కుమ్మరించాలి. కుమ్మరిస్తే ప్రభు యొక్క జాలిని, దయను, అతి శ్రేష్టతను, అతి ఘనాన్ని మనం చూడగలుగుతాం. ఆ దేవుని యొక్క స్పర్శను మనం చూడగలుగుతాం. ఆ దేవుని యొక్క ముఖ వర్చస్సుని మనం చూడగలుగుతాం. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో వాక్యం ఎక్కడుందంట? వాక్యం ఎవరై ఉన్నారు? వాక్యం దేవుని దగ్గర ఉంది. వాక్యమే దేవుడు. మనం కనుక్కొని మాట్లాడుతున్నప్పుడు మనతో మాట్లాడుతున్న మాటలన్నీ దేవుడు మాట్లాడుతున్నాడని స్పష్టంగా తెలుసుకోవాలి మనం. ఇవి తెలివి తక్కువ మాటలు కాదు. హన్నా మాట్లాడిందని మనం మాట్లాడుకోవడం కాదు. హన్నా ద్వారా దేవుడే చెప్పించాడు అని ఉంటుంది. కింద చూడండి, తెలుస్తుంది మీకు. అధ్యాయాన్ని చదువుకోండి బాగా. హన్నాకి ఆ జ్ఞానం ఇచ్చి ఆ మాటలు మాట్లాడే స్తోమత లేదు. అలా దేవుడిచ్చి లోకానికి ఒక ప్రవచనాన్ని ఆమె ద్వారా పంపించాడు. ఎటువంటి స్త్రీ అయితే ఆమె ద్వారా పంపగలిగాడు, ఎటువంటి హృదయాన్ని కుమ్మరించగలిగిందైతే పంపబడ్డాడు. మనమందరం హన్నాల్లాగా ప్రార్థన చేయవలసిన వారు, మనమందరం హన్నాల్లాగా మన హృదయాల్ని కుమ్మరించుకోవలసిన వారు. ఒక చిన్న సంగతి చెప్పి నేను ముగిస్తాను. మా అత్తగారు, మా మామగారు మాకు బంధువులు కాదు, తెనాలి వాళ్ళది. సాల్వేషన్ ఆర్మీ అనే మిషన్లో ఉంటారు వాళ్ళు. నా భర్త ఒక్కడే దేవుడు నమ్ముకున్నాడు. బ్రదర్ అండ్ ఫెలోషిప్లో దేవదాస్ స్వామి దగ్గరే ఆయన దేవుడు నమ్ముకున్నాడు. ఆయన ఎవరో కూడా మాకు తెలియదు అసలు. ఆయన వచ్చిన తర్వాత దైవ సేవకులు మాట్లాడుకొని అమ్మాయి అయితే బాగుంటుంది, ఆయనకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు. అప్పటికే నేను చిన్నప్పుడే 10 ఏళ్ళప్పుడే దేవుడు నమ్ముకొని సండే స్కూల్ నుండి వాక్యంలో పెరుగుతా మందిరంలో ఉండేదాన్ని ఎక్కువగా. అయితే వాళ్ళు ఆయన నాకు ఇద్దాము అనుకున్నప్పుడు సమస్య వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు. కారణం ఏంటంటే సాల్వేషన్ ఆర్మీ వాళ్ళే కావాలి వాళ్ళకి. చూడండి ఎట్టుందో. ఏ డినామినేషన్ అయినా బిలీవర్ అయితే, దేవుని నమ్ముకున్న వాడైతే మాకు ఇష్టమే అనే మనస్తత్వం లేదు. మా మామగారు చండ శాసనులు, చాలా మంచివాడు. ఎందుకంటే ఒకళ్ళ సొమ్ము అంత కూడా తీసుకోడు, ఆయన దేవుడికి ఇవ్వడు. అన్యాయంగా, న్యాయంగా అయితే దానం చేస్తాడు. అది ఆయన స్వభావం. సాల్వేషన్ ఆర్మీలో బ్రతుకుతారు వాళ్ళు, అదే జీవం వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో పెళ్ళయింది. ఆయన కోపంతోనైనా ఒప్పుకున్నాడు. పెళ్లి జరిగిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను కోడలుగా. ఒక ప్రత్యేకమైన జీవితం. మీకు తెలుసా, నేను వెళుతున్నప్పుడు మా అమ్మ లేదు. దేవదాస్ మావయ్య మీ అందరికీ తెలిసేమో. అద్దంకి దేవదాస్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆయన నా ఆత్మీయ తండ్రే కాదు, నాకు తండ్రి ఆయన.
ఆయన యాజకుడు, సేవకుడు, బోధకుడు, స్వార్థికుడు, సంఘాన్ని కాపాడే గొప్ప తెలివైనవాడు. ఆయన నా తండ్రి. ఆయన నన్ను దిద్దేవాడు. ఆయన నన్ను క్రమంలో పెట్టి ఇది ఇట్లా కదమ్మా, ఇట్లా ఉండాలి కదా అని చెప్పేవాడు. ఆయన దగ్గర పెరిగా నేను. మా అమ్మ మా నాన్న ఒక పోలీస్ ఆఫీసరు అయినప్పటికీ వాళ్ళ దగ్గర నేను పెరిగాను. అలాంటి సంఘంలో నేను ఉన్నప్పుడు మావయ్య బాధ్యత తీసుకొని మా అమ్మకి చెప్పి మంచి అబ్బాయి ఉంటాడమ్మా చూద్దామని చెప్పినప్పుడు మా అమ్మ ఒప్పుకుంది. పెళ్లి జరిగిపోయింది. వాళ్ళ ఇంటికి నేను కోడలుగా వెళ్ళేటప్పుడు మావయ్య వచ్చి, ఓ తల్లిగా ఆంటీ చెప్పాలి నాకు ఆ మాటలు. మావయ్య వచ్చి 2 చేతులు ఇట్లా పట్టుకోనమ్మా, నా దగ్గర రక్షించబడ్డావు, నా దగ్గర బాప్తిసం తీసుకున్నావు, నా దగ్గర సంఘంలో పెరిగావు, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, నీ మనోనేత్రాలు తెలుసుకో. హదస్సాకి లేక ఎస్తేర్కి మొర్దెకై చెప్పినట్టుగా చెప్పాడు నాకు. ఏమన్నా తెలుసా, నువ్వు ఆ ఇంటికి వెళ్తున్నావు, వాళ్ళు మన బంధువులు కాదు, మనకు తెలిసిన వాళ్ళు కాదు, పరాయి వాళ్ళు. నీవు తెలుసుకోవాల్సిన విషయం ఒకటే, వాళ్ళు శాల్వేషన్ ఆర్మీ వాళ్ళు. వాళ్ళకి దేవుని రక్షణ లేదు, జెండా కింద వందనం చేస్తారు అంతే బాప్తిసం వాళ్ళకి. ఇలాంటి వాళ్ళను మార్చేటటువంటి శక్తిని నువ్వే కలిగి ఉండాలి. అంటే నువ్వు అటువంటి శక్తిని నువ్వు పొందాలంటే దేవుడి దగ్గర నువ్వు ఎట్లా గడపాలో నువ్వు ఆలోచన చేసుకో. అలాంటి శక్తిని కలిగి ఉన్న నువ్వు ఆ ఇంట్లో వాళ్ళని మార్చాలా, ఆ ఇంట్లో వాళ్ళకి నువ్వు వాక్యం చెప్పాలా. యవనస్తులారా ఈ మాట వినండి. అప్పుడు నాకు 18 సంవత్సరాల వయసే, మీరు కూడా 18 సంవత్సరాల వయసు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆ బాధ్యత నువ్వు తీసుకోవాలా అని చెప్పినప్పుడు ఏడ్చా నేను. అత్తగారింట్లో బాగుండాలమ్మా, వాళ్ళు చెప్పిన మాటలు వినాలా, వాళ్ళకి లొంగి ఉండాలా, వాళ్ళ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఇవి చెప్పాలా నాకు ఆయన. ఆత్మీయంగా నువ్వు ఆత్మలు సంపాదించా ఇంట్లో ఎలా చేస్తావో నాకు తెలియదు అన్నాడు. ఒక దైవజనుడిగా ఎంత మంచి మాటలమ్మాయి. అయితే నేను సవాలుగా తీసుకున్నాను దాన్ని నా జీవితంలో. తీసుకొని దానికోసం ప్రార్థన చేసేదాన్ని రోజునే. వాళ్ళు మారరు, నాకు తెలుసు వాళ్ళు మారరు. అయినా కూడా ప్రభు యొక్క సన్నిధిలో నేను అడుగుతున్నది నా హృదయం కన్నీటితోటి దుఃఖంతో కుమ్మరించేదాన్ని. అప్పటికి నాకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగానికి వెళ్తా కూడా వచ్చి ప్రార్థన చేసేదాన్ని. అసలు ఆ ఇంట్లో ఒక ప్రార్థన పెట్టాలా, ఆ ఇంట్లో మనోళ్ళని తీసుకెళ్ళి ఒక ప్రేయర్ పెట్టాలా. ఒప్పుకోడు మా మామయ్య గారు, చాలా ఒప్పుకోడు. అమ్మాయికి కూడా తెలుసు ఆయన ఎటువంటి వాడో తెలుసు కూడా. నా పెళ్ళికి వచ్చింది తను. అయితే నేను చేస్తున్న ప్రార్థన దేవుడు విన్నాడు. నాకు ఒక వంక దొరికింది. అదేంటంటే మా అత్తమ్మ ఫిబ్రవరి 2వ తారీఖున చనిపోయింది. ఆ రోజంటే ఆయనకు చాలా ఇష్టం. ఆమెకు మాత్రం జ్ఞాపకార్థ గుడికి ఎన్ని సంవత్సరాలు ఆయన పెడతానే ఉంటాడు. ఆ రోజున శాల్వేషన్ ఆర్మీ వాళ్ళని పిలిచి వాళ్ళ చేత వాక్యం చెప్పించి భోజనాలు బ్రహ్మాండంగా చేస్తాడు ఊర్లో వాళ్ళకి కూడా. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చచ్చిపోయిన ఆమెకు కూడా అట్ట చేస్తాడు ఆయన. ఆమె మీద అంత ప్రేమ ఆయనకి. అది దొరికింది నాకు. ప్రభా ఇదిగో ఇది ఇచ్చావు నాకు, నీ ప్రాణం చేస్తాంటే ఇది ఇచ్చావు, ఇది ఎందుకో జ్ఞాపకం చేస్తున్నావో నాకు అర్థం కాల. అయితే నేను వెళ్తాం 10 రోజుల ఊరు, నేను అడుగుతాను ప్రభా. అడుగుతుంటే ఆయన కోపం భయం నాకు స్పందించేటట్టు చేయి ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా అని అడిగా. ఇది దేవుని కార్యం కాబట్టి దేవుడు నాతో అండగా నిలబడ్డాడు. నేను ప్రార్థన అదే చెప్పాలనే ముందుకు వెళ్ళిపోయాను. నేను ఎలా ప్రార్థన చేసేదాన్నో తెలుసా? దేవుడికి ముందు ప్రార్థన చేయముందు దేవునికి ఒక ప్రార్థన చేసేదాన్ని. ప్రభా రాత్రి 1:30 దాటినాక 2 గంటలప్పుడు నాకు మెళుకువి. నేను సరిగా పడుకోను, పక్క సరి చేసుకోను, ఎట్టంటే అట్టే పడుకుంటా, అనీజీగా పడుకుంటా, నాకు మెళుకువి ప్రభా. అప్పటి నుంచి నేను 1 గంట నా ఇంటి వారి కోసం నేను ప్రార్థన చేసేటట్టు చేయి ప్రభా, వాళ్ళందరూ రక్షించబడాలి ప్రభా అని ప్రార్థన చేసేదాన్ని. నా హృదయాన్ని అంత విలవెల్లాడిపోయేది. అది అపారం నాకు. అది దేవుడు నెరవేర్చి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఊరికి వెళ్ళి అడిగా, మామయ్య గారు 2వ తారీఖు అత్తమ్మ గారి జ్ఞాపకార్థ గుడిగా పెడతారు కదా, పెట్టాలమ్మా, పెట్టకుండా ఉండకూడదు మనం అన్నాడు. ఆ రోజున మేము కూడా వస్తాం మామయ్య గారు, అందరూ వస్తారు. ఒక్క చిన్న కోరిక మామయ్య గారు నాకన్నా చెప్పమ్మా, తెనాల్లో మన మందిరం ఉంది కదా, ఆయన కూడా మీ వదిన గారి కొడుకే కదా, మీ అన్నగారి కొడుకే కదా, సేవకుడు జోసఫ్ గారు, ఆయన పిలుద్దాం, ఆయన కూడా వచ్చి వాక్యం చెప్తాడు. వాళ్ళు ఎందుకమ్మా మనకి, మన శాల్వేషన్ ఆర్మీ ఉంటే అన్నాడు. అయితేలే మామయ్య గారు, అక్కడే కదా మా పెళ్లి జరిగింది, ఆయన పిలుద్దాం అని నేను అడిగినప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? సరేలే పిలవండి, ఆడు మంచోడేలే అన్నాడు. అది అక్కడ చాలు ప్రభా అనుకొని వాళ్ళకి కబురు చేసి మేము ఇక్కడే ఉండి సంఘం అంతా రండి ప్రార్థనకి అని చెప్పి సంఘం అంతా తెనాల నుంచి బండ్లు వేసుకొని, ఆటోలు వేసుకొని, రిక్షాలు వేసుకొని వచ్చారు. పెద్ద పొట్టేళ్ళని తీసుకొచ్చాడు ఈయన.
ఈయన బాగా చేస్తాడు కదా, ఆహారం బిర్యానీ చేపించాడు, అందరికీ భోజనాలు పెట్టించాడు. ఊరంతా సువార్త ప్రకటించండి అన్న. ప్రకటించారు. వాక్యము సువార్త మిషన్లో ఉన్న లోతర్ మిషన్ సాల్వేషన్ ఆర్మీ మొత్తానికి అందింది. చాలు ప్రభువా, నా కోరిక తీర్చావు నువ్వు. నేను హృదయం కుమ్మరించి కన్నీటితోటి అడిగిన ప్రార్థన ఆయన ఏమైనా వదిలిపెట్టాడా? నేనే దానికి సాక్ష్యం. నేనే. సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు కూడా కూర్చొని వాక్యం అన్నారు వచ్చి. అలాంటి ప్రార్థన మా ఇంట్లో జరిగిన తర్వాత మా పెద్దాడబిడ్డ మా దగ్గరకు వచ్చి వాక్యం విని లోతర్ మిషన్ దేవుని నమ్ముకొని మన మందిరంలో బాప్తిసం తీసుకుంది. మా రెండో ఆడబిడ్డ మా బావగారు చనిపోతే అక్కడికి వెళ్తే మరణాన్ని బట్టి వాక్యం చెప్తే ఆమె దేవుని నమ్ముకుంది. తర్వాత మా మూడో ఆడబిడ్డ దేవుని నమ్ముకుంది, బక్సింగ్ ఫెలోషిప్లో ఉంది. మా నాలుగో ఆడబిడ్డ కొడుకు చనిపోతే మా ఇంటికి వచ్చింది. వాక్యం చెప్తే భార్య భర్తలు ఇద్దరూ తీర్మానం చేసి ప్రార్థనకి వెళ్తున్నారు. మా ఆడబిడ్డ కూతుర్లు కొడుకులు, ఏ దైవ సేవకుడైతే నాకు నువ్వు వదిలిపెట్టద్దు వాళ్ళని, దేవుడు నీ ప్రార్థన వింటాడు, నువ్వు చెయ్యి అన్నాడు. నేను చేసిన ప్రతి ప్రార్థన విని ఆ ఇంట్లో అందరూ ఆశ్చర్యమైన కార్యం ఇది. అందరు రక్షించబడటానికి, అందరూ నిజమైన సత్యం ఎరిగిన మందిరాలకి వెళ్ళడానికి దేవుడు ఎంత కృప చూపించాడంటే ఆయనకి స్తుతులు స్తోత్రం అంట. మిగిలిపోయింది మా యొక్క మామగారే. ఆయన వినడు వాక్యం, ఆయన చెప్పినా కూడా వినరు. అలాంటి మా మామగారిని దగ్గర కూర్చొని నేను మాట్లాడుతూ ఉంటే పొద్దుపోయిందమ్మా పడుకోపో అన్నాడు 8ంటికి. నేను ఒక మాట మాట్లాడాలని వచ్చాను. ఆ ధైర్యం అసలు ఎవరి కోడళ్ళకి లేదు. అసలు ఆయన దగ్గర కూర్చోరు, అసలు ఎవరు పోయి కూడా మాట్లాడరు. వచ్చాను మామయ్య అంటాను. ఏంటంట అది చెప్పు అన్నాడు. యేసు ప్రభుని గురించి చదువుతుంటే ఆయన అన్నాడు, వద్దులేమ్మా ఇవన్నీ వింటానే ఉండాను నేను. అసలు ఎవరమ్మా సరైన ప్రార్థన చేసే విశ్వాసులు ఎవరో చూపించు. అలా ప్రార్థనలో దేవుడు వింటలేదు అంటున్నాం కదా, సరైన ప్రార్థన చేసే విశ్వాసం ఎవరో చూపించు. ఏళ్ళల్లో నువ్వు ఒక్కదాని వచ్చి నాకు చెబుతున్నావు, నీ ప్రార్థన విన్నాళ్లే నాకు అర్థమైంది, అందుకని నన్ను కూడా మార్చాలని చూస్తున్నావా? ఆ వాక్యం ఎందుకమ్మా నేనేది? మాకు మిషన్ ఉంది, సాల్వేషన్ ఆర్మీ ఉంది, అది జాలే నాకు అన్నాడు. అయినా నేను ఇంక అక్కడి నుంచి ఆ సమయాన్ని వదలకూడదని వదలకుండా యేసు ప్రభుని గురించి చాలా 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 చెప్పి మిషన్లో ఆయన ఎరగని సంగతులను ఆయనకు బోధించి ప్రభువుని అంగీకరించండి అంటే చివరికి ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మ నేను నీ దగ్గరే అంగీకరించానా, నా ఒక్కడే అంగీకరించవచ్చా అన్నాడు. వందనాలు ప్రభు అనుకొని మేము మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేసుకోండి చాలు. ప్రభు నా పాపాలు క్షమించు, నువ్వు రక్షకుడుగా నాకు ఉండయ్యా, నీ రక్తంలో నా పాపాలు కడిగాయి ప్రభు అని ప్రార్థన చేయి అన్నా. నేను సరేనమ్మా అన్నాడు. ఎంత చక్కగా ఆయన దీనంగా ప్రార్థన చేసి చనిపోబోయే ముందు రక్షించబడ్డాడు. వినడా దేవుడు? వినడా? కృమ్మరించాల్సింది మనమే. గుర్తుపెట్టుకోండి, కృమ్మరించే ప్రార్థనలో మనమే చెయ్యాలి. నీ పెళ్లి కాలేదా? దేవుని నమ్ముకున్న శ్రేష్టమైన వ్యక్తిని నీకు ఇవ్వటానికి దేవుడు దాచుంచిన దాన్ని దాటిపోబాక అది నువ్వు అంగీకరించి పొందు. దేవుని యొక్క సన్నిధిలో మోకరించి కన్నీటి చోటు చేసిన ప్రార్థన ఎవరి ప్రార్థన కూడా వ్యర్థం కాల. అది గుర్తుపెట్టుకోండి. అందుకనే ప్రభు సన్నిధిలో మొదటగా హన్నా చేసిన ప్రార్థనని నువ్వు అంగీకరించాలి. అయిపోయింది ప్రార్థన వాక్యం ముగిస్తాను. చివరగా నష్టపడ్డ వ్యక్తిని గురించి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. నేను చాలాసేపు చెప్పానేమో, అవునా? ఎందుకంటే విసుక్కుంటారేమో అని. మీకు అందరికీ తెలుసుగా లోతు భార్య. ఆమెను గురించి చాలా ధ్యానించా, కానీ నేను చెప్పట్లేదు. ఆమె ఎక్కడి నుండి వచ్చిందో మీకు తెలుసా? ఎక్కడ ఆయనకు భార్య అయిందో మీకు తెలుసా? తెలియదు ఎవ్వరికి కూడా. ఎందుకంటే లోతు అబ్రహాం యొక్క సహోదరుడు కొడుకు. ఆయన బయలుదేరినప్పుడే ఈయన వస్తానని బయలుదేరాడు ఆయనతో పాటు. అంతే, ఆయన భార్య కలిగుండి రాలా. అబ్రహాం శారాను కలిగుండి వచ్చాడు. ఇది చరిత్ర. ఆమె లేదప్పుడు. ఐగుప్తుకి వెళ్ళినప్పుడు, ఆయా దేశాలు తిరుగుతున్నప్పుడు అక్కడి నుండి వచ్చింది ఆమె. అన్యురాలు ఆమె. ఆమెను భార్యగా స్వీకరించాడు. ఆ తర్వాత ఆయన చేసే విశ్వాసంలో ఆమె పాల్పంచుకోలేదు. ఆయన చేసే దేవునికి ఆమె ప్రార్థన చేయలేదు. ఆయనతో పాటు ఆమె నడవలేదు. అది లోతు భార్య యొక్క విషయం. చదువుకుంటే తెలుస్తుంది. ఆమె పేరు లేదు తెలుసా బైబిల్లో? లోతు భార్యకి పేరు లేదు, యోబు భార్యకి పేరు లేదు. పేరు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈమె అలా వచ్చి వాళ్ళ సేవకులకి ఇళ్ళ పని వాళ్ళకి తగదైతే అబ్రహాం కూడా అన్నాడు, నువ్వు ఎట్టని వెళ్దాలంటే తెల్లయ్యా, నీ కుటుంబం విస్తరించిపోయింది కదా అంటే,
గుమర్ర పచ్చగా కనపడగలనట్టు వెళ్ళిపోతామన్నారు వాళ్ళు. నీ ఇష్టం అన్నాడు ఆయన. లోతు ప్రార్థనాపరుడే, వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి సొదొమ గొమొర్రాలోకి వెళ్ళి కుటుంబాన్ని స్థిరంగా నిలుపుకున్నాడు. సొదొమ గొమొర్రా వ్యాపారానికి ముఖ్య కేంద్రం, వ్యభిచారానికి కూడా ముఖ్య కేంద్రమే, గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. అలాంటి పాపభరితమైన పట్టణానికి వెళ్ళారు వాళ్ళు. లోతు అనుకున్నాడు వేరే బ్రతకాలనుకున్నాడు. చాలా కష్టమైపోయింది అక్కడ. అందుకనే అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా 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 నాశనం చేయబోతున్నాను సొదొమ గొమొర్రాలని అనే మాట అబ్రహాంకే చెప్పాడు దేవుడు. నా స్నేహితుడైన అబ్రహాంకి ఎలా చెప్పకుందును అనుకున్నాడు దేవుడు. చెప్పినప్పుడు అయ్యా నా తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు కొడుకున్నాడు అక్కడ, అయ్యా అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన అన్నాడు 50 మంది ఉంటే 25 మంది ఉంటే దిగొచ్చాడట. 5 ఉండా కాపాడయ్యా. ఎంత దీనుడై అడిగాడంటే అబ్రహాం ప్రార్థన ఆలకించిన దేవుడు దేవుని దూతలను పంపాడు సొదొమ గొమొర్రాకి, తీసుకురమ్మని వాళ్ళని. వాళ్ళు రాటలా అందులో నుంచి, ఆ పాపపు కోపంలో నుండి, ఆ గొయ్యలో నుంచి బయటకు రాటలా. అప్పుడు వాళ్ళకి చేతులు పట్టుకొని బయటకు లాక్కొచ్చి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అదిగో దగ్గరగా కనపడుతున్న ఊరికి పారిపోండి, మీరు ఆ కొండలకు పారిపోండి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తారు వాళ్ళు, మీరు చచ్చిపోతారు వాళ్ళు, సొదొమ గొమొర్రా నాశనం కాబోతుంది. అయితే మీరు ఒక మాట తెలుసుకోవాలి, ఎప్పుడైనా మీరు వెళ్ళే దారిలో వెనక్కి తిరిగి చూడబాకండి, అలా చూస్తే మీరు నాశనం అయిపోతారని చెప్పారు వాళ్ళు. చెప్పి పంపించారు. అమ్మ ఈ మాట వినండి, ఒక్కటే చెప్తాను నేను, వాక్యం చెప్పట్లా ఇందులో. వెళ్ళేటప్పుడు కూతుర్లు తండ్రి పోతున్నారు, తల్లి వెనక నడుస్తూ ఉంది. లోతు భార్యని వెనక్కి తిరిగి చూస్తున్నాడు, రామ్మా తొందరగా అంటున్నాడు. వస్తుంది చూస్తుంది. ఆమె ఏమనుకుంటుందంటే, ఎంత ఆస్తి సంపాదించుకున్నాం, ఎన్ని నగలు సంపాదించుకున్నాం, ఎంత బంగారాన్ని సంపాదించుకున్నాం, ఎన్ని డబ్బులున్నాయి మన దగ్గర, ఇవన్నీ అక్కడ వదిలిపెట్టేసి వస్తున్నామే, ఏమైపోతాయో అని ఈమెకి ఆశ మొదలైపోయి వెనక్కి తిరిగి చూసింది. దేవతలు దేవుడు చెప్పి ఆలకించకుండా వెనక్కి తిరిగి చూసింది. ఈమెను గురించి ఎప్పుడన్నా నేను వస్తే ధ్యానించుకుందాం. చూసి వెంటనే ఏమైపోయిందామే, ఉప్పు కాదు ఉప్పు సంగమం అయిపోయింది. ఆ స్తంభం ఈనాడు కూడా ఉంది, చూసేవాళ్ళు యాత్రికులు వెళ్ళి చూస్తారంట. ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది ఇది. ఆమె అయిపోయింది. ఈనాడు ఒక పాఠం, దాన్ని కూడా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎక్కడ ఆమె నిలబడిపోయింది, ధనం దగ్గర, ఆస్తి దగ్గర, పొలాల దగ్గర. ఆశ ఆ ఆశకి ఆమె వెనక్కి తిరిగి చూసి జీవం లేని దానికి అయిపోయింది. యేసు ప్రభువుని నమ్ముకున్న రక్షించబడ్డ నీవు, మీరు ఎవరైనా సరే, కొంత గుంపైనా సరే, ఏ ఆశ దగ్గర నిలబడ్డావు నువ్వు, ఏ బలహీనత దగ్గర నిలబడిపోయావు, ఏటట్టు దురుద్దేశంతో నిలబడిపోయావు, దేవునిలో ఎదగకుండా, ఏది నిన్ను అడ్డు కట్టేస్తుంది, దేవునిలో ఎదగకుండా, ఏది నిన్ను రానియట్లేదు ఆత్మీయంగా స్థిరపడటానికి, ఏది నీకు అడ్డమై నిలబడి ఉప్పు స్తంభంగా మార్చే వరకు నిన్ను వెనక చూసేటటువంటి అవకాశాన్ని ఇచ్చింది. ఎక్కడ నిలబడ్డావు నువ్వు, ఎక్కడ స్తంభమైపోబోతున్నావు, స్తంభం కాకముందే తిరిగి నువ్వు నీ కుటుంబానికి చేరు. ఇది దేవుని యొక్క హెచ్చరిక. అలాంటి పరిస్థితి మన జీవితాల్లో ఉంటే లోతు భార్యలాగా మనం కావద్దు, హన్నాలాగా మనం ఉందాం. వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయి ఈనాడు తరాలకు కూడా ఆమె ఒక సాక్ష్యం. ఈమెంది ఎట్లా అయిపోయింది, భర్తను వ్యభిచారిగా చేసింది, బిడ్డలను వ్యభిచారులుగా చేసింది, ఆమె వల్ల అన్య సంతానం పుట్టింది, ఎందుకు ఇలా చేసింది ఈమె అని చూసిన వాళ్ళు క్రైస్తవులు అందరూ చెప్పుకుంటారు. అట్లా నిలబడిపోయింది చరిత్రలో. గుర్తుపెట్టుకుందాం. దేవుడు హెచ్చరిస్తున్న ఈ మాటలని మరవద్దు, దేవుడు చెప్తున్న ఈ పాఠాలని మరవద్దు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం స్తంభించుగాక, మన హృదయంలో ఈ మాటలు జాగ్రత్త పరుచుకుందాం గాక. మన హృదయంలో వీటికి సాక్ష్యం ఉంటాయి. దేవుడే సాక్ష్యం రాసి పెడతాడు దేవుడు. జాగ్రత్త సుమా. ఎవరైనా పరిశుద్ధులు దేవుని నమ్ముకున్న బిడ్డలు మాట్లాడినా ఏ మాట కూడా వ్యర్థమైపోదు. ఈ సంఘాన్ని దీవించుగాక. ఈ సంఘానికి బలమైన స్త్రీలు, ప్రార్థనాపరులు, హృదయం కుమ్మరించిన స్త్రీలు కావాలి ప్రభువా. అలా చేయునుగాక. ఆయన యొక్క ప్రవచనం, అన్నా ప్రవచనం నెరవేరుగాక. దేవుడు దీవించుగాక. మన హృదయాల్లో ఈ వాక్యం పని చేయునుగాక. నేను ముగిస్తున్నాను. ఆయన ఆశీర్వాదం మన అందరి దగ్గర ఉంటుంది. అమ్మాయి ప్రార్థన చేస్తుంది.